లేదా ఇంకొకరు కష్టపడి సంపాదించి ఉంటారు. మళ్ళీ దానికోసం కష్టపడంలో అర్థమే ఉంది. అంతకన్నా మించి కష్టపడు, కలగను. అంతకన్నా మించి ఆ కలలను సాకారం చేసుకోవడానికి ముందడుగులు వేయి. అప్పుడు కదా కల సాకారమైంది అని అనుకునేది. నువ్వు నిజంగా కలకన్నావు అని ప్రపంచం నమ్మేది. కలకనడం అంటే బయటపడ్డం. ఆ కల ఎక్కడ నిజం కాదు అని భయపడ్డం. అందరూ నడిచే దారిలో వెళ్ళి అది మాత్రమే నా కల అనుకుంటే ఇక కలలు కనడం దండగ. వాటి గురించి ఆలోచించడం వేస్ట్. కల కనాలంటే భయపడాలి. ఎక్కడ నిజం కాదో అని ఆలోచించాలి. నిజం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇది నా వల్ల కాదు, నా శక్తికి మించుంది, లేదా నా సామర్థ్యం ఎంతవరకే ఉంది అనుకునేవాళ్ళు కలలు ఎలా కంటారు? ఒక చిన్న గిరి గీసుకుని అందులోనే బ్రతకాలి అనుకునేవాళ్ళు కలలు కనడం మాత్రం ఎందుకు? అక్కడే ఉండొచ్చు కదా. దాని నుంచి బయటకు వచ్చి ప్రపంచానికి మీరేంటి అనేది తెలిసే అవకాశం కేవలం కలలు కంటేనే వస్తుంది. ఆ భయం కలలతో మొదలవుతుంది. అసలు కల అంటే ఏంటి? మిమ్మల్ని ఉత్తేజపరచాలి, మిమ్మల్ని అటువైపు నడిపించాలి. భయపడి అయినా ధైర్యం తెచ్చుకొని ముందడుగు వేసేలా చెయ్యాలి. అది కల అంటే. అది మాత్రమే కల. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి మనిషికి ఆశలు, ఆశయాలు ఉంటాయి. అవి నిజం చేసుకోవాలంటే ఖచ్చితంగా కల కని తీరాలంతే. Don't blame your brain lazy. రైట్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో చక్కటి వీడియో కదా, వండర్ఫుల్ వీడియో. దాన్ని ఎవరు ఎంతమంది ఏ విధంగా అర్థం చేసుకున్నారనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరి వితౌట్ ఎనీ లేట్ వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మిగతా వాళ్ళు కూడా మనకు ఫాస్ట్గా ఆన్ చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి వితౌట్ ఎనీ లేట్ ఈ వివా క్రియేటర్స్ అనే ప్రోగ్రామ్ ద్వారా మన 250 అండ్ అబోవ్ లీడర్స్కి ఒక వండర్ఫుల్ అవగాహన కల్పిస్తూ ఎలా ముందుకెళ్లాలనే క్లారిటీ పెంచుతున్న మన మెంటర్ హరిసాన్ ఇన్వైట్ చేసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ సార్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ డియర్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ మై డియర్ వివో ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా నమస్తే. ఇప్పుడు చాలా చక్కటి వీడియో మనం చూసాం. కళ అనేది, డ్రీమ్ అనేది, డ్రీమింగ్ అనేది మన మనకున్నటువంటి సహజమైనటువంటి నేచర్. అది డ్రీమింగ్ చేయకపోతేనే ప్రాబ్లం. డ్రీమింగ్ చేయడమే సహజం. శ్వాస తీసుకోవడం ఎంత సహజమో డ్రీమింగ్ అనేది అంత సహజం. అది చేయకపోతేనే మనం చేయాల్సిన పని చేయట్లేదని అర్థం, ఉండాల్సినట్టుగా ఉండట్లేదని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, సృజనాత్మకత అనేది దేనికి కావాలి? క్రియేటివ్గా ఆలోచించడం అనేది దేనికి కావాలి? డ్రీమింగ్కే కావాలి కదా, అంతేనా? క్రియేటివ్గా ఆలోచించడం అని. మిషన్లకు ఎందుకు సృజనాత్మకత? మిషన్ లాగా పనిచేసేటట్టయితే కాదు. ఎవరైతే క్రియేటివ్గా పనిచేస్తారో, క్రియేటివ్నెస్ ఎవరికి అవసరం ఉంటుంది అని అంటే డ్రీమింగ్ చేసే వాళ్ళకి ఉంటుంది. కాబట్టి అబ్దుల్ కలాం గారు, ఒకసారి సార్ని గుర్తు చేసుకుందాం, హార్ట్ ఇద్దాం. ప్రపంచానికి, మన దేశానికి, ముఖ్యంగా యువతకి, బాలలకి ముఖ్యంగా చిన్నప్పటి నుంచే కళలు కనడం నేర్పాలి అని. మన ఆర్టీపీలో కూడా మన కంపెనీ ఫస్ట్ డ్రీమింగ్ అనేదే, ఏం డ్రీమ్ చేయాలో కూడా తెలియకుండా ఉండేటువంటి వ్యవస్థలో, సమాజంలో మనం ఉన్నాం. అందులో పడి కొట్టుకొని పోకుండా మనకంటూ ఏదైనా ఒకటి ఉన్నదాన్ని కాకుండా మనకు కావాల్సిన దాన్ని తీసుకొచ్చుకోవడమే డ్రీమ్ మనకి కావాల్సింది. సో ఆ డ్రీమింగ్ లో సక్సెస్ అవ్వడానికి రోజు ఏమేం కావాలి, మన రోజును ఎలా డిజైన్ చేసుకోవాలి, ఒక డిసిప్లిన్ గా ఎలా ఉండాలి, అవన్నీ కూడా మనం టీం అన్యంలో ప్రాక్టీస్ చేస్తున్నాము. రోజు రోజుకి మనం ఇంప్రూవ్ అవుతున్నామా కదా? బిఫోర్ వివా, ఆఫ్టర్ వివా, బిఫోర్ 250, ఆఫ్టర్ 250, ఇలాగా బిఫోర్ 500, ఆఫ్టర్ 500, ఇట్లా బిఫోర్ రూబీ కంటే నేను ముందు ఒకలా ఉన్నాను, ఆఫ్టర్ ఒకలా ఉన్నాను. అట్లా ప్రతి ఒక్క సంఘటన మనల్ని ఎడ్యుకేట్ చేస్తూ, ఇంప్రూవ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తుంది. అంటే మనం డ్రీమ్ లో ఉన్నట్టు లెక్క. ఒక డ్రీమరే ఆ పని చేస్తాడు. డైలీ చేసే వ్యక్తి ఇట్లా అన్ని సహజంలే అనుకుంటూ ఉంటాడు. కానీ డ్రీమ్ ఉన్నటువంటి డ్రీమర్ ఏం చేస్తాడంటే తన డ్రీమ్ కోసం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాడు. సో డియర్ ఫ్రెండ్స్, ఎదుగుతున్నటువంటి మన యొక్క డైరెక్ట్ సెల్లింగ్ కి, వివాకి తగ్గట్టుగా మన టీం అన్నీ కూడా ముందుకు అలాగే వెళ్ళాలని కోరుకుంటున్నాను. మరి డ్రీమ్ కి తగ్గట్టుగా ఫస్ట్ ఇందులో నచ్చినటువంటి పాయింట్స్ మనం డిస్కస్ చేసుకుందాం. మీరు అందరూ మీ పేర్ల పక్కన ర్యాంక్ ఏంటిదో మీరు పెట్టుకోండి. బాబా ఎస్కే, సుజిత్ ఖాన్,
పక్కన టైప్ చేసుకో. సో ఇక్కడ రాజ్ అని ఉన్నారు. ఎవరు? నాగమణి గారు, మీ ర్యాంక్ రాజ్ ఎవరు? సువర్ణలత గారు, మీరు ర్యాంక్. రాజ్ అన్మ్యూట్ చేసుకోండి. ఏ ర్యాంక్ రాజు? అందరూ, మిగతా వాళ్ళందరూ కూడా మీ ర్యాంక్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఆ వీడియో చూసిన తర్వాత నాకు ఎందులో ఈ పాయింట్ నచ్చింది అన్న వాళ్ళు ఒకటి ఎవరైనా హ్యాండ్ రైస్ చేసి. ఎస్ మంజుల గారు 250 మీరు సెట్ చేసి. ఏంది ఇంకెప్పుడు ఇక వందనం మేడమేనా? నాగరాణ్ గారు లేకపోతే వందనం మేడం? గోదాదేవి గారు రండి. సరే, కలగడానికి అవి నిజం చేసుకోవడానికి ఎంతో సహకారం కావాలి. సాహసం, సహకారం కూడా కావాలా? సహకారం, ఓకే ఓకే, గుడ్ గుడ్. సో నిజమే అది. సహకారం చేసే వాళ్ళతోటి సావాసం అంటే అయిపోతుంది. ఇంకా మంచి సావాసం ఉంటే బాగుంటుంది, అంతేనండి. ఎప్పుడు కూడా ప్రోత్సహించే వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది. నేను అప్పట్లో ఎగ్జామ్కి నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు నా ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేసేవాళ్ళు. అలా ఫ్రెండ్స్, హెల్ప్ చేసేటువంటి ఫ్రెండ్స్ ఉండడం చాలా చాలా మంచిది. సో మనం ఆ పరిధిలోనే, ఆ ఎన్విరాన్మెంట్ లోనే ఉండడం చాలా చాలా మంచిది. గుడ్, వెరీ గుడ్. వందన గారు మీరు? సార్ గుడ్ మార్నింగ్ సార్. అందులో ఈ వీడియోలో ఒక పాయింట్ నచ్చింది సార్. మనిషి స్థితిగతులు మారాలి అంటే డ్రీమ్ అనేది కావాలి. ఆ డ్రీమ్ కావాలి అంటే మరి అది ఎంచుకోవడానికి ధైర్యం ఉండాలనే పాయింట్ అయితే నాకు అది బాగా నచ్చింది. అందుకనే ధైర్యం ఉంటే లక్ష్మి. ఆ డ్రీమ్ ఉంటే ఖచ్చితంగా మనిషి పరిస్థితులు ఖచ్చితంగా మారుతూ ఉంటాయి. ఎస్. సో కానీ అంత డ్రీమ్ పెట్టుకునే ధైర్యం కూడా ఉండాలని అందులో చెప్తారు, అంతేనా? అది మెయిన్. గుడ్ గుడ్. సో ఫ్రెండ్స్, మనకి ధైర్యం అనేది మెయిన్, ఆ తర్వాత సాహసము, ఆ తర్వాత లక్ష్మి, ఆ తర్వాతనే ఉన్నారు. లక్ష్మి ఎక్కడ ఉంది? ధైర్యం సాహసం తర్వాతనే లక్ష్మి ఉన్నారు కదా. సాహసం అంటే తీసుకున్న నిర్ణయాన్ని కంటిన్యూ చేయడం సాహసం. అతను ఏమన్నారు? నిర్ణయం తీసుకోవడం ధైర్యం అన్నారు. కానీ మరి అది పాటించడం మామూలు విషయమా? గుర్తుపెట్టుకొని వికల్పాలు రాకుండా సంకల్పంతో వెళ్ళడం, అట్లా చేయాలి. ఓకే. మీరు ఎప్పుడు కూడా ఎవరు కూడా ఏం టెన్షన్ పడద్దు. అన్ని ర్యాంక్ అయినా ఏదైనా అదే వస్తుంది, ఓకేనా? టీం అయినా కానీ దేని గురించి కూడా టెన్షన్ పడద్దు. వచ్చే సంవత్సరం జనవరిలో మీకు జరిగే డిజీ రాక్ స్టార్ నుంచి 2 పార్ట్నర్స్ రావచ్చు. అర్థమైందా? అంత ప్రశాంతంగా ఉండండి, ఎక్కడ టెన్షన్ లేదు. ప్రయత్నాల దగ్గర ఓడిపోకుండా ఉంటే చాలు. సబ్జెక్ట్ తీసుకోవడము, వేరే వాళ్ళకి పంచడం, ఈ రెండు ఇంపార్టెంట్. మనం వెల్నెస్ లో ఉన్నాము, వెల్నెస్ మేడం గారు, లక్ష్మీదేవి గారు, మీకు కూడా మీరు అయ్యో ర్యాంక్ ఏంటి అవ్వట్లేదు ఇలాంటి ఏమీ పెట్టుకోవద్దు. రోజు ఎడ్యుకేషన్ లో ఉన్నామా లేదా అనేది చూసుకోండి. దీనికైతే ఖర్చు లేదుగా, క్లాసెస్కి రావడానికి ఖర్చు లేదు కదా. కాబట్టి దేనికైనా సరే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సినటువంటి ప్రయత్నాలు సరిగ్గా ప్రాసెస్ ప్రకారం చేస్తున్నామా లేదా అనేది, ప్లానింగ్ చేస్తున్నామా లేదా, ఇది ఒక్కటి మాత్రం చెక్ చేసుకోండి. ఇది మెయిన్. ఇకపోతే సార్ ప్రతిసారి, లేకపోతే నేను వీడియోలు ఆన్ చేసుకోండి దానికోసం ఒక ట్రైలర్ వేయడం, ఇలాంటివన్నీ వేస్ట్. ఇంకా ఒకటే గుర్తుపెట్టుకోండి, సరి అయిన కారణం ఉంటేనే వీడియో ఆఫ్ చేసుకోండి. మీ ఎవరి మనసుకు వాళ్ళు తెలుసు కదా. ఓకే, వీడియో ఆన్ చేసిన వాళ్ళకి ఎట్లాగో ప్రత్యేకమైన ధన్యవాదాలు. చేయకుండా ఏం కాదు అని తెలిసినా కూడా చేసుకున్నారంటే వాళ్ళు ప్రత్యేకమైన ధన్యవాదాలు కదా.
కానీ ఇక సరైన కారణం ఉంటేనే మీరు ఆఫ్ చేసుకుంటారు. మీరు అది ఒక్కటి సరైన కారణం ఉంటే ఆఫ్ చేసుకోండి. ఇక మీకు తెలుసు, ఇక పద్దాక మాత్రం ఇప్పటి నుంచి మన యొక్క సెషన్స్లో ఇది రణగొన ధ్వనులు ఉండొద్దు. ఆన్ చేసుకోండి ఇట్లాంటి పాఠాలు నో మన దాంట్లో. మీరు వీలైతే మాత్రం, ఎందుకనంటే మీ టీం గురించి మనకి ఇప్పుడు మీ టీం వచ్చారు, ఆ టీం వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించి మీరు వింటున్నారు లేదు, మనం ఎక్కడైనా ఫోన్లో కనపడేది ఉందా? లేదు. వాట్సాప్లో కనపడేది లేదు. కనపడి బిజినెస్ చేసేది ఎక్కడ? జూమ్లో. అంతే. మీరు సీనియర్కి కనపడాలన్నా జూనియర్కి కనపడాలి. ఓకే. కాకపోతే వీడియో ఆఫ్ చేసుకుంటే ఫోకస్గా వింటున్నారో లేదో తెలియదు సబ్జెక్టు, అందుకని రియాక్షన్స్ అయినా సరే ఇస్తూ ఉంటే ఓకే నేను వింటున్నాను, ఫాలో అవుతున్నాను. ఒకవేళ ఇంట్లో ఏదైనా పని ఉండొచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా వర్క్ చేస్తుండొచ్చు, అట్లా కూడా వీడియో ఆఫ్లో ఉంటుంది. సరే అని అందుకే అంటున్నాను, సరి అయిన కారణం ఉంటే మీరు వీడియో ఆఫ్ చేసుకోండి. లేకుంటే మాత్రం ఎవరికి వాళ్ళకి మనసుకు తెలుసు కాబట్టి. ఇక్కడ స్ట్రిక్ట్ రూల్స్, ఫ్లెక్సిబుల్ ఉంటుంది, కానీ అదే మనకి శాపం కారాదు. ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఇది దాన్ని చెక్ చేసుకుంటూ మీరు ఓకే. ఇంకా ఎవరైనా డ్రీమ్ గురించి చెప్తారా ఇప్పుడు విన్నది? విన్నారా? నోట్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది? వెరీ గుడ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. మనం కలలు కన్నాం కన్నా అది నెరవేర్చుకోవడం ముఖ్యం అనిపిస్తుంది సార్ నాకైతే. మన మనసు పెడితే ఏదైనా సాధించగలమని ఆ 2 పాయింట్లు కనెక్ట్ అయ్యి సార్. మీరు నిజంగా ఇప్పుడు స్టార్ 1000 అవ్వాలని ఉంది, అవుతానని నమ్మకం ఉందా? ఉంది సార్. వెరీ గుడ్. ఇది భావన శక్తి అంటారు. ఓకే. ఓకే సార్. కనడం మొదటి స్టెప్. ఆ కళని మన పిల్లలతో సమానంగా చూసుకోవడం రెండవ స్టెప్. పిల్లల్ని ఎంత కేరింగ్ తీసుకుంటామో మన కళను కూడా అట్లా తీసుకోవాలి. అప్పుడు మనకి టీమ్ ఇంపార్టెన్స్ తెలుస్తుంది, మనుషుల ఇంపార్టెన్స్ తెలుస్తుంది, టీవీ ఇంపార్టెన్స్ తెలుస్తుంది, అంత ఇంపార్టెన్స్ బాధ్యత అంతా తెలుస్తుంది. ఓకే. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. మీకు ఇప్పుడు భావన శక్తి అనే పదాన్ని పరిచయం చేస్తాం. భావన శక్తి. ఓకే. ఎవరు సక్సెస్ అవుతారు, డ్రీమ్ని ఎవరు నెరవేర్చుకుంటారో, మీరు నెరవేర్చుకోవడం గురించి అన్నారు కాబట్టి అది చెప్తాను. ఓకే. డ్రీమ్ నెరవేర్చుకోవడానికి భావన శక్తి వెరీ ఇంపార్టెంట్. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళే ఎక్కువ సక్సెస్ అవుతుంటారు. అంటే ఉదయం ఆ మేడం గారు అన్నారు కదా, చిక్కదనం అని, ఆ భావన శక్తి. దానికి బండ గుర్తుగా ఒక చిన్నది షార్ట్ కట్ది IAP అనేది చెప్తాను. IAP. రైట్. ఈ 3 పెంచుకుంటుంటే మీ భావన శక్తి పెరుగుతుంటుంది. భావన శక్తి పెరిగింది అని అంటే ఇంకా అది అయస్కాంతం అన్నిటిని అట్రాక్ట్ చేసి పడేస్తుంది. ఏంటిది IAP అని అంటే ఐ ఫర్ ఇంట్రెస్ట్. ఐ ఫర్ ఇంట్రెస్ట్ అంటే ఆసక్తి పెంచుకోవడం. మీ లక్ష్యం మీద మీరు బాగా ఆసక్తి పెంచుకోవాలి. నిద్దట్లో మీరు స్టార్ 1000 అని కలవరించినా ఆశ్చర్యపోవచ్చు, అట్లా ఉంటారు. స్టార్ 1000. ఇక మీ జూనియర్స్ మీ టీం వచ్చి మీ స్టార్ 1000కి మేము కూడా కలిసి పని చేస్తాం అట్లా అన్నది, ఇంకా అట్లా ఉండాలి. అదే కళ్ళలో ఉండాలి అంతే. ఇంకా అదే ఇంకా ఇది ఒకటి. ఇంట్రెస్ట్ అంత ఉండాలి. మీ ఇంట్రెస్ట్ కాస్త మీకు వచ్చేటువంటి ప్రాస్పెక్ట్ లో, కస్టమర్స్ లో, మీ స్టార్స్ లో కూడా ఇంట్రెస్ట్ పెరగాలి మిమ్మల్ని చూసిన తర్వాత. అంత ఇంట్రెస్ట్. చూడండి, ఎక్కడో పల్లెటూరు జమున ఒక స్టిక్కర్ చేసి రోజు, ఇప్పుడు కొంతమంది మన వాళ్ళు కూడా సీనియర్లు ఆ గ్రూప్ లో మెడిటేషన్ చేస్తున్నామని పెడుతున్నారు. అది చూస్తే ఇంకోళ్ళకి కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఒకవేళ నేను మర్చిపోయినా నాకు గుర్తొస్తుంది. ఓకే. మనల్ని చూస్తేనే ఆ పనిలో ఇంకోళ్ళకి ఇంట్రెస్ట్ కలిగిందని అంటే అంత
అంత ఇంట్రెస్ట్ ఉండాలి మనకి. వాళ్ళకి మొదట వెల్నెస్ సమాచారం వినాలనే ఇంట్రెస్ట్ కలిగించాలి. ఎవరు కలిగించగలుగుతారు? ఒక లక్ష్యం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కలిగించగలుగుతారు. ఓకే, అది మీరు పాలసీలు టార్గెట్ ఉన్నాయి, పాలసీలు కంప్లీట్ చేసుకోవాలి, గోల్డ్ స్టార్ ఏదో కావాలి అనుకున్నారు, అప్పుడు మీరు పాలసీ మీద ఇంట్రెస్ట్ కలిగించగలుగుతారు అవతల వ్యక్తి. అంతే. మీరు మండల స్థాయిలో ఒక స్టూడెంట్ తయారు చేయాలనుకున్న టీచర్ మీరు ఏం చేస్తారంటే వాడికి ఖచ్చితంగా చదవాలనే ఇంట్రెస్ట్ కలిగిస్తారు మీరు. సో మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది అనే దాన్ని బట్టి అవతల వ్యక్తికి ఇంట్రెస్ట్ కలిగించడం ఉంటుంది. నమ్ముతారు ఇది? అంతేనా? దాన్ని అందరూ కేర్ఫుల్ గా వింటున్నారా? ఇది ముఖ్యం. మరి హరిప్రసాద్ ఎక్కడ సక్సెస్ అవుతున్నాడంటే వేరే వాళ్ళకి ఆసక్తి కలిగించేంత ఆసక్తి ఇతనికి ఉంది. మనకు ఆసక్తి లేకుండా వాళ్ళకి ఆసక్తి కలిగించాలనుకోవడం అది కుదరదు. అది ఓకే, అత్యాశ అవుతుంది, ఆ తర్వాత నిరాశ అవుతుంది. ఈ పాయింట్ చాలా ముందు నాకు ఆ పని మీద అంత ఆసక్తి ఉందా, ఆ యొక్క ప్రొడక్ట్ ని నేను కన్జ్యూమ్ చేసేంత ఆసక్తి ఉందా, ఇంట్రెస్ట్, ఆ కాఫీని అంత ఆసక్తి ఉందా, దాని సమాచారం మీద నేను తెలుసుకోవాలన్న అంత ఆసక్తి నాకు ఉందా. ఈ భావన శక్తి లేకుండా అయస్కాంత శక్తి పెరగనే పెరగదు. భావన శక్తి అంత ఇంపార్టెంట్. దాని గురించి పెద్ద పెద్ద ఇమాజినేషన్ పవర్ అని దాని మీద అంత ఉంది. ఊహాశక్తి పవర్ అంతా ఈ భావన శక్తి మీదనే ఉంటుంది. సరేనండి? మీరు నెరవేర్చుకోవాలి అంటే మొదట వాళ్ళకి నేను నా ఫ్రెండ్ ఉన్నారు, మీరు నాతో పాటు నేమ్ లిస్ట్ రాయించారు, నా ఫ్రెండ్ పేరు నేను చెప్పాను, క్లోజ్ ఫ్రెండ్ అని అన్నాను. అతని దగ్గర నుంచి నేను టైం కూడా తీసుకోలేదని అంటే, అంత ఆసక్తి కూడా కలిగించలేకపోయానంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం. నా క్లోజ్ ఫ్రెండ్ టైం కూడా ఇవ్వలేదని అంటే చూడండి, క్లోజ్ ఫ్రెండ్ డబ్బులు ఇవ్వలేదంటే ఒక అర్థం ఉంది, కానీ టైం కూడా ఇవ్వకపోతే డబ్బులు అడిగానంటే ప్రోడక్ట్ కొనాలని కొనలేదంటే ఉంది కదా మందులో. సమయం కూడా ఇవ్వలేదని అంటే ఆఖరికి అతనిలో ఆ చిన్న ఆసక్తిని కూడా కలిగించకపోతే ఎట్లా? మనం ఇంట్రెస్ట్ గా చెప్పలేదండి. అంతే, ఇక అది అక్కడ చెక్ చేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. పట్టాభిరామ్ గారు టీచర్ కి ఏమని చెప్పారు డెఫినేషన్? ఎవరు మంచి టీచర్, గుడ్ టీచరు? సహజంగా పిల్లవాళ్ళలో బెత్తం పట్టుకోకుండా ఆసక్తి కలిగిస్తే అతను హీఈస్ బెస్ట్ టీచర్ అన్నాడు. అంతే. నేను చాలా మంది బాబు జూమ్ వద్దు, నువ్వు ఫిజికల్ గా పెట్టేసి కావాలంటే ఎంతో అంత టికెట్లు పెట్టాను అంటే, నాకు అంటే దేనికి అందరూ దానికి సంబంధించి కొంచెం భయపడతారు అని అంటే, అవతల వ్యక్తికి ఆసక్తి కలిగేలాగా చెప్పలేరు, అది కష్టము జూమ్ లో అనేది. అంతే కదా శ్వేత మేడం? ఇప్పుడు క్లాస్ లో కూర్చున్న వాళ్ళకి చెప్పాలనుకోండి, టీచర్ కి ఈజీ, పిల్లల్ని జూమ్ కి రమ్మంటే ఇంకా అయిపోద్ది టీచర్ పని. ఇంకా అంతే, కొంచెం కష్టం జూమ్ లో అంటే. లేదు అందరు క్లాస్కి రండి చెప్తానంటే కొంచెం ఇక అది ఈజీనే, కానీ జూమ్ లో చెప్పడం చాలా కష్టం. కానీ మీరు జూమ్ లో కూడా ప్రజెంటేషన్ చేసి రిటైల్ చేస్తున్నారంటే మీరు మామూలు మనుషులు, గ్రేట్ అనమాట. గ్రేట్ డ్రీమర్స్ మీరందరూ, గ్రేట్ డ్రీమర్స్. మన బంగారం గురించి మనం తెలుసుకోవాలి, మన యొక్క టాలెంట్ గురించి మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ వినాలన్న ఆసక్తిని కలిగించడం చాలా ఉత్తమమైనటువంటిది. రెండవది, అందరికీ ఇది తెలియజేయాలన్న ఆసక్తిని కలిగించాలి. గంగాభవాని గారు ఒక టీచర్ అవతారం ఎత్తాల్సింది. ఇన్సూరెన్స్ ఏజెంట్ గా చేశారు, ఇక ఇప్పటి నుంచి టీచర్, ఇండస్ట్రీ వాళ్ళు టీచర్ గా అవతారం. మా అమ్మ పేరు కూడా గంగాభవాని. అది అయితే అందరికీ తెలియజేయాలి, ఇది అవునండి చాలా మంచిది, ఇది అసలు దీని గురించి అందరికీ తెలియాలి అని ఆ యొక్క ప్రాస్పెక్ట్ కో కస్టమర్ కో అనిపించాలి.
అంతే. ఆ ఆసక్తిని కలిగించడం అనేది రెండవది. ఫస్ట్ వాళ్ళు టైం ఇచ్చేటువంటి ఆసక్తి. రెండవది ఈ యొక్క అందరికీ షేర్ చేయాలి, ఇది అవసరం అండి అని అనిపించడం, అదొక ఆసక్తి. మూడవది నేను ఈ కంపెనీలో స్టార్ నవ్వాలి అనేటువంటి ఆసక్తి. నేను స్టార్ నవ్వాలి, 250 అవ్వాలి అనే ఆసక్తిని కలిగించాలి. నేను టైటాన్ వాచ్ కొనాలి, ఫలానా ఎల్జీ వాషింగ్ మిషన్ కొనాలి, పానాసోనిక్ ఏసీని కొనుక్కోవాలి, ఓకే, లేకుంటే కారు నేను తీసుకోవాలి. ఇదంతా కూడా ఏంటంటే ఆ కంపెనీల డ్రీమర్లు అందరు. మరి మన కంపెనీలో కూడా నేను స్టార్ 1000 కావాలి అనే డ్రీమర్లు ఎంతమంది ఉన్నారు? అది రాను రాను ఇంకా పెరుగుతారు చాలా మంది ఒక 1 year తర్వాత. సో ఇది ఈ విధంగా స్టార్ అవ్వాలన్న ఆసక్తి. వర్క్ నేర్చుకోవాలన్న ఆసక్తి పెరగాలి. నేను లీడర్షిప్ చేయాలి, గైడ్ చేయాలి, ఆర్గనైజ్ చేయాలన్న ఆసక్తి కూడా పెరగాలి. ఇట్లా ముందుకు వెళ్తున్న కొద్దీ ఆ యొక్క మెంటర్కి ఈ యొక్క ఆసక్తిని పెంచేటువంటి గుణం బాగా పెరగాలి. ఇది ఒకవేళ భావన్ గారు మీరు చూడండి, చెప్పండి సార్. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాను నేను. సార్ నేను పాఠం చెప్తాను, క్లాస్లో పుస్తకంలో చదివి పాఠం చెప్తాను, కానీ వాళ్ళని వినేలాగా చేయలేకపోతున్నాను. వాళ్ళు వినట్లేదు నా మాట. నాకు మళ్ళీ తర్వాత మార్కులు రాలేదు అని అంటే నాకు కుదరదు. నేను వాళ్ళని కూర్చోబెట్టి చెప్పలేకపోతున్నాను అని అంటే ఉంచుతారు మన ఉద్యోగం? ఉంచరు. పుస్తకంలో చదవమంటే చదువుతాను సార్, చెప్పమంటే చెప్పేస్తాను, కానీ వాళ్ళకి మార్కులు తెప్పించడం అని అంటే నాకు కష్టం అని అంటే ఇంకా అది కుదరదు. వేరే టీచర్ వేసుకుంటారు. అంతే. ఇంకా వెంటనే మదర్ ఫాదర్ ఎంటర్ అవుతారు అక్కడికి, పేరెంట్స్ ఎంటర్ అవుతారు. ఓకే, వాళ్ళలో చదవాలనే ఆసక్తి, మార్కులు తెచ్చుకోవాలనే ఆసక్తి కల్పించకపోతే అతనికి అక్కడ జాబ్ ఉండదు. ఇక్కడ మినిమం ఏంటంటే టైం తీసుకునేటువంటిది వాళ్ళలో వినాలనే ఆసక్తి కలిగించడం మినిమం రిటైలర్కి ఉండాల్సినటువంటిది. మినిమం అంతే. కనీసం మనం రాసే నేమ్ లిస్ట్ లో అందరూ మన చుట్టాలే, బంధువులు, ఫ్రెండ్స్, దగ్గర ఉంటున్నప్పటికీ వాళ్ళ దగ్గర లేదు అని అంటే ఎక్కడో మన ఇంట్రెస్టే తగ్గి ఉన్నది. మన కంపెనీ మీద కానీ మన యొక్క ఎక్కడో మనకి బ్లాక్స్ ఉన్నాయి, మనకి సందేహాలు ఉన్నాయి, మనకి క్లారిటీ లేదు. ఏమంటారు, ఇది కరెక్టేనా? ఎప్పుడైతే మనకే ఇంట్రెస్ట్ అనేది బాగా పెరుగుతుందనండి, అందుకనే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ పనిని ఈజీగా చేయగలుగుతారు. బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ పని ఈజీగా చేయగలుగుతారు. మనం రాను సబ్జెక్ట్ వింటూ ఉంటే అప్పుడు మనకి ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది. ఐ అంటే ఐ ఫర్ ఇంట్రెస్ట్. రెండవది ఏ ఫర్ అఫర్మేషన్స్. ఏ ఫర్ అఫర్మేషన్స్. పదే పదే మనం దాని గురించే, ఆ లక్ష్యం గురించే మనం అనుకుంటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. తలపోస్తున్నామా, తప్పిస్తున్నామా లేదా. ఇలా లేకుండా ఉన్నట్టుండి అప్పుడప్పుడు మధ్యలో గుర్తొస్తుంది సార్. వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు వివా గుర్తొస్తుంది, అన్ని ఫంక్షన్లు అయిపోయిన తర్వాత గుర్తొస్తుంది, అన్ని పనులు అయిపోయిన తర్వాత నాకు వివా గుర్తొస్తుంది అని అంటే అసలు ఎంత పలుసుకున్నాయో పాలు. అంతే. ఇంకా అసలు పలుసుగా ఉన్నాయి, చిక్కదనం లేనే లేదు ఆ భావనలో. అవ్వడం చాలా కష్టం. వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పినా చాలా పెద్దగా ఉండదు, పేలిపోతుంది. ఓకే, ఎవరికైతే రెగ్యులర్ గా అదే పని మీద ఎక్కడికి వెళ్ళినా కూడా నా వివాలో ఇప్పుడు ఈ మంత్ డిజీ రాక్ స్టార్ గురించో, లేకపోతే ఈ వీక్ సిల్వర్ స్టార్ గురించో, నాకు వచ్చే 25 స్టార్స్ గురించో ఉందనుకోండి, వాళ్ళకి తిరుగులేదు. నీ సంకల్పానికి ఆ దేవుడే దిగి వస్తాడు నువ్వు దృష్టి పెడితే. అలా కాకుండా ఆప్షన్ లోపల పర్లేదులే, ఏం కాదు, మనకి ఇప్పుడు అంత అవసరం ఏం లేదు అని మీరు జస్ట్ హింట్ ఇచ్చి చూడండి, కాన్షియస్ కి కొంచెం ఇచ్చిన లేదు. అందుకని భావనల్లో చాలా బలంగా ఉండాలి. ఐ ఫర్ ఇంట్రెస్ట్, కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి ఇంట్రెస్ట్ కలిగించగలుగుతాడు. తర్వాత రెండవది అఫర్మేషన్స్. పి ఫర్
ప్రాక్టీస్. మనం ఎంత అభ్యాసంలో ఉన్నాం ప్రతిరోజు అనేది. మనం చెప్పుకుంటాం, వినటానికి బాగుంటుంది, 25 స్టార్స్ వస్తే. గ్రౌండ్ సర్వే ప్రకారం 10 నుంచి 13, ఒక మేడం గారికి 15 ఉన్నాయి స్టార్లు. ఈ స్టార్లు ఉన్న దగ్గర పీవీ అస్సలు ఆగట్లేదు, రెగ్యులర్ గా వస్తుంది. ఎన్ని స్టార్లు ఉంటాయి? ఒక 10-15 మధ్యలో ఉంటే పీవీ ఏదో ఒక పని మీద అక్కడ జరుగుతూనే ఉంది, పీవీ అనేది వస్తూనే ఉంది. అవునా కదా లావణ్య మేడం? నా సర్వే రైటేనా? అందరిని అడిగి తెలుసుకున్నాను. మరి కంపెనీ ఎంత మంచి ఉద్దేశంతో పలానా జమున గారికి 25 వచ్చిందంటే తనకి ఇక రెగ్యులర్ ఇన్కమ్, గోదాదేవి గారికి రెగ్యులర్ ఇన్కమ్, వందన గారికి రెగ్యులర్, అట్లా అందరికీ రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది. అంతేనా భావన్ గారు? అందుకని కేవలం అమ్ముకొని కమిషన్ తీసుకోండి అనకుండా మీరు ప్యాసివ్ ఇన్కమ్ లోకి వెళ్ళండి అని చెప్తున్న అన్సార్ సార్కి మనం థ్యాంక్స్ చెప్పాలి. మనకు కొంచెం ఆ ర్యాంక్ రావడానికి కష్టంగా, పని ఏదో భారంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇది సత్యం. రెగ్యులర్ ఇన్కమ్ తీసుకోవాలని అంటే నెలకు ఒకసారి కాకుండా నెలకి 4-5 సార్లు తీసుకునేటువంటి ఒక ఇన్కమ్ ని క్రియేట్ చేసుకోవాలంటే ఏం కాదు, వడ్డీలకు తిప్పితేనే అవుతుంది పని. వడ్డీలకు తిప్పేంత డబ్బులు లేవు. మరి మన దగ్గర ఏమున్నాయి? కేవలం పెట్టుబడి లేకుండా మన శ్రద్ధనే, మన ఆసక్తి పెట్టుబడిగా ఉంది. దాన్ని ఉపయోగించుకోవడం అనేది కరెక్ట్గా రావాలి. సో ఈ పైప్ లైన్ వేసుకోవాలంటే ఐఏపి, ఆసక్తి, ఇంట్రెస్ట్, అఫర్మేషన్స్ అండ్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి భావన చాలా బాగుంటుంది. భావన శక్తి ఉన్న వాళ్ళకి యద్భావం తద్భవతి. అసలుకి వాళ్ళకి తిరుగు లేనే లేదు, కదా, వచ్చేటే లేదు ఉన్న వాళ్ళు. ఇప్పుడు నేను నా యొక్క టీంకి నేను ఏం చెబుతున్నానో మీరు కూడా మీ టీంకి ఇదే రేపొద్దున ఇందులో అసలు సేమ్ టు సేమ్. మా నాన్న తన కుటుంబానికి ఏ రక్షణ ఇచ్చాడో, ఏం చేశాడో, ఏ బాధ్యతలు వర్తించాడో నేను కూడా చిన్నప్పటి నుంచి అదే చూశాను, అదే బాధ్యతలు వర్తిస్తున్నాను. అంతేనా మౌనిక? సేమ్ టు సేమ్. డైమండ్ ఏం చేశాడు, ఎగ్జిక్యూటివ్ అదే, ఎగ్జిక్యూటివ్ ఏం చేశాడు, 1000 అదే, సేమ్ టు సేమ్. అందుకనే ఫస్ట్ ఏం చేస్తున్నాం అనేటువంటిది ఆ వినడాన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ఈ వినడం దగ్గర నుంచి, జ్ఞానేంద్రియాలు వినడం దగ్గర నుంచి ప్రాక్టీస్ స్టార్ట్. ఓకే, మీరు తప్పనిసరిగా నేను ఒక పాజిటివ్ చెప్తున్నారు. ఆ మేడం చాలా ప్రోగ్రామ్స్ తక్కువ. ఈ 2 రకాల వాళ్ళు ఉంటారు మన దాంట్లో. ఒకరేమో రెగ్యులర్ గా ప్రోగ్రామ్స్కి వచ్చి అప్డేట్ అయ్యేవాళ్ళు, ఒకరు విన్న ఎడ్యుకేషన్ తోటి వర్క్ చేసుకునేవాళ్ళు. విన్న దాంతో అప్పుడప్పుడు రిటైల్ చేసుకుంటూ 1,00,000 రూపాయలు కంప్లీట్ చేశారంట. 1,00,000 రూపాయలు తను కొన్ని రోజులు వచ్చింది, ఎడ్యుకేషన్ తీసుకున్నారు. అప్పుడప్పుడు అలాగా ఇంటి దగ్గరనే ఉండి డిగ్రీ కూడా చదివి కంప్లీట్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ స్టార్ 1000 కంప్లీట్ అవ్వాలి అని అంటే రెగ్యులర్ గా వస్తూ మనం ఒక ప్యాసివ్ ఇన్కమ్ తీసుకుంటాం, రిటైల్ని రెవెన్యూగా మార్చుకుంటాం. దీనికి కొంచెము ప్రాక్టీస్ అనేది అవసరం. వినడం ప్రాక్టీస్, నోట్ చేసుకోవడం ప్రాక్టీస్, అట్లా ఉంటే బాగుంటుంది. నేను నలుగురిని గైడ్ చేయగలుగుతాను, ఆ లీడర్షిప్ నాకుంది, నా లీడర్ని నేను ఫాలో అవ్వగలుగుతాను అంటే ఎటువంటిది లేదు. ఇంకొకటి, గ్రూపుల్లోంచి లెఫ్ట్ అవ్వడం అనేది చాలా తక్కువ. ఎవరో ఒకరు కొన్ని గ్రూపుల్లోంచి, అంటే ఒక గ్రూప్ లోంచి లెఫ్ట్ అయ్యి ఇంకొక 2-3 వేరేది ఉంటారు, దీంట్లోంచి లీవ్ అయిపోతూ ఉంటారు. ఎందుకని? అది మీరు దేంట్లోంచి కూడా లీవ్ అవ్వద్దు, లెఫ్ట్ అవ్వద్దు. ఫోన్ మొత్తం బరువెక్కుతుంది సార్, అన్ని పెడితే ఎట్లా అని అట్లే ఉందా? లక్ష్మి మస్తు బరువెక్కిపోతుందా ఫోన్? ఏమన్నా కమ్యూనిటీకి సంబంధించిన కొన్ని, పాత స్కూల్కి సంబంధించిన కొన్ని ఎన్ని ఉంటున్నాయి ఇందులో వాట్సాప్లు. దేనికి లేని బరువు దీనికి ఎందుకు? ఓకే, ఒకవేళ అందులో ఎక్కువ జరగకున్నా కానీ మీరు ఎందులో నుంచి లీవ్ అవ్వద్దు. అలిగి వెళ్ళిపోడు అట్లనా? నేను ఇంట్లోంచి 3 సార్లు వెళ్ళిపోయాను అలిగి.
అట్లా అలిగి వెళ్ళిపోవడం అనేది అలిగి వెళ్ళిపోవడం అనేది సరే చిన్నప్పుడు అంటే అలిగి వెళ్ళిపోయినా ఇప్పుడు అలిగి వెళ్తే బాగుంటుందా? అట్లా అలగడం అంటారు దాన్ని. ఇప్పుడు నేను అలిగి వెళ్తే ఒక టీం వచ్చిన తర్వాత మీరు ఒక సీనియర్ లీవ్ అవ్వడం అనేది ఉంది. చిన్నప్పుడు అంటే వెళ్ళినంటే దానికి ఏమన్నా ఉంది. ఒక టీం అన్న తర్వాత దాంట్లోంచి వెళ్తున్నామని అంటే ముందు అసలు ఆ గౌరవం అనేది తగ్గుతుంది. ఏం బరువు ఉండదు, ఏముండదు. కాకపోతే అందులో ఏమి ఉండకపోతే అట్లా ఉంటది. ఆ తర్వాత నేనే చెప్తాను ఇవన్నీ అవసరం లేదు, ఇవి అవసరం ఉన్నాయి, వీటిలో ఉండండి అని. 2025 అని పెట్టింది ఇంపార్టెంట్ అని అర్థం. అందులో యాక్టివ్గా ఉండండి, సరేనా? 2025 అని ఉన్నది ఇంపార్టెంట్, అందులో ఉండండి, అందులో యాక్టివ్గా ఉండండి. దేంట్లోంచి లీవ్ అవ్వాల్సిన అవసరం లేదు. దాన్ని సైలెంట్లో పెట్టేస్తే పని అయిపోద్ది. దానికోసం ఫుల్ ఇది అనవసరం, సరేనా? గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ వీడియో ఆన్ గురించి దాని గురించి అప్పుడప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్తూ ఉండాలి, సరేనా? ఐఏపీ మేడం థ్యాంక్ యూ. కళ అంటే అట్లా నెరవేర్చుకోవడానికి ఐఏపీ అనేది అవసరం. ఇంకెవరైనా మంచిగా షేర్ చేసుకుంటారా మీరు విన్న దాంట్లోంచి? ఈలోపు గణేష్ గారు. విన్నారా? సార్ దీన్ని సార్ చెప్పినట్టు మనకు 18 గంటలు సాధారణ వ్యక్తి పనిచేసి ఏ డ్రీమ్ ను కనలేడు, ఏం చేయలేడు అనేది మనకు అర్థమైంది. ఎక్కువ గంటలు పని చేయాలి, అంతేనా? నెక్స్ట్ మనం వివాహకు అనుభవం చేసుకుంటే సమయాన్ని వృధా చేయడం అనేది ఒకటి. తర్వాత గట్టి సంకల్పం డ్రీమ్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అదే ఐఏపీ గట్టి ఉందంటేనే ఐఏపీ. ఇందాక నేను చెప్పిన ఇంట్రెస్ట్ ఉండడం, అఫర్మేషన్స్ పదే పదే అనుకోవడం, తప్పించడం, పి అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. గుడ్ గుడ్. సరే మీరు అన్న దాంట్లో సమయాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం, ఇందాక ఒక లీడర్ అడిగారు సార్ సమయాన్ని బ్యాలెన్స్ చేయడం అనేది రావట్లేదు అని అంటే మొత్తం సక్సెస్ సీక్రెట్ అంతా అందులోనే ఉంది. సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోవడం. ముందే ప్లాన్ చేసుకుంటే చేయబుద్ధి అవుతుందండి ఏదైనా. ముందే ప్లాన్ చేసుకుంటే ఏదైనా చేయబుద్ధి అవుతుంది. ఓకే, మీరు ఒకటి పెట్టుకోండి ఏంటంటే మీకు ఏదైనా ర్యాంక్ రావాలి అంటే, మీరు స్టార్ 250 అవ్వాలంటే ఎవరిని స్టార్ చేయాలో ఆలోచించండి. మీరు రెగ్యులర్గా ఇప్పుడు భవానీ గారు స్టార్ 1000 అవ్వాలి, అంతేనా? అంటే మీరు ఏది కంప్లీట్ అయింది? 500 కంప్లీట్ అయింది. ఎవరిని 500 చేయాలో ఆలోచించండి చాలు. అట్లా లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని ఎంచుకోండి. షాహినా మేడం 250 అయ్యారు, ఎవరిని 250 చేయాలో ఆలోచించండి అంతే. తన నేమ్ లిస్ట్లో ఉన్నారా, తన కస్టమర్ లిస్ట్లో ఉన్నారా, తన స్టార్లలో ఉన్నారా ఆలోచించాలి. 3 సింపుల్. జమున గారు మీరు ఇప్పుడు 500 కావాలనుకుంటున్నారు కదా, మీరు ఇప్పుడు 250గా ఉన్నారు. ఎవరిని 250 చేయాలో మీరు రోజు వాళ్ళ గురించి తపన చెందండి. వాళ్ళ గురించి తపన చెందండి. మీరు దేని గురించి తప్పిస్తే వాళ్ళు దొరుకుతారు. గీతాంజలి గారు 250 ఉన్నారు, ఎవరిని 250 అవ్వాలో మీరు హెల్ప్ చేయండి చాలా. వాళ్ళని ఎంచుకోండి అంతే. నేను ఇప్పుడు డైమండ్ ర్యాంక్లో ఉన్నాను, నా డైమండ్స్ ఎవరు అంతే, వాళ్ళ మీద ఉంటుంది ఫోకస్. నేను వీళ్ళని డైమండ్ చేయాలి అనేటువంటి, మిగతాది రెస్ట్ ఆఫ్ వర్క్ అంతా జరుగుతుంది. వందన మేడం గారు ఉన్నారు స్టార్ 250, వెంటనే ఎవరిని 250 చేయాలి. ఒకరొకరు దొరికితే అదృష్టం, ఒకరు కాదు సార్ ఇద్దరిద్దరు ఉన్నారంటే ఒకటి. ఎందులో వెతకాలి? ప్రాస్పెక్ట్ నేమ్ లిస్ట్లో. ఓకే, మన నేమ్ లిస్ట్లో ఎంత అంటే మీరు వెతుకుతున్న కొద్దీ దొరుకుతాయి. ఎక్కడెక్కడో వెతుకుద్దు, అక్కడనే దొరుకుతూ ఉంటుంది. మీరు ఆలోచిస్తే ఫస్ట్ ఎట్లా ఆలోచించాలంటే, నాకు తెలిసి నా బంధువుల్లో ఎవరికైనా సరే పల్స్ కాఫీ గురించి తెలియకుండా ఉందా, వెల్నెస్ ఆరోగ్య సమాచారం తెలియకుండా ఉందా? మీరు ఒక్కసారి 10 నిమిషాలు అట్లా కూర్చుంటే ఒక్కొక్కరు ఇంకా
మీ ఇంట్యూషన్ బాడీ నుంచి అందుతుంది మెసేజ్, వాళ్ళ పేర్లు రాసుకోవాలి. ఓకే, మీరు చిన్నప్పటి నుంచి ఎక్కడైనా చదివినా వర్క్ చేసిన ప్లేస్ దగ్గర ఎవరికైనా ఈ వెల్నెస్ సమాచారం అందకుండా ఉందా అనే చూసుకోవాలి. ఇలా చూసుకోవాలి. ఇక ఇప్పుడు అలా గుర్తొచ్చినప్పుడు జడ్జిమెంట్లు ఏమి ఇవ్వకూడదు, తీర్పులు అంటే వాళ్ళు ఏమనుకుంటారో అనేది ఉంది చూసారా, దాన్ని తీసేయాలి. నేను ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఓకే నలుగురికి ఆరోగ్యం మీద అవగాహన కల్పిస్తున్నాను. ఓకే, దయచేసి సహకరించండి. ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ ఈ 2 పదాలు ఉంటే సూపర్. ఇంకా ఎప్పుడు కూడా ప్లీజ్ అనే పదము, థ్యాంక్ యూ అనే పదం నోట్లో ఎప్పుడు ఉండాలి. నాకు ఇప్పుడు టైం లేదు అని అన్నా కూడా ముందు మీరు ఫోన్ ఎత్తి నాకు జవాబు ఇచ్చారు కదా, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఓకే, సో ఎప్పుడు కూడా థ్యాంక్స్ అనే పదం ఎప్పుడు ఉండాలి. సో మీరు ఫస్ట్ నేమ్ లిస్ట్ లో ప్రాస్పెక్ట్ లో వెతకండి. తర్వాత రెండవది కస్టమర్ లో వెతకండి. ఆల్రెడీ పాజిటివ్ కస్టమర్స్ ఉంటారు. ఓకే, వాళ్ళకి చెప్పండి నేను ఇంకా ఈ కంపెనీలో ముందుకు వెళ్ళడానికి కొంతమందికి నేను ఆరోగ్య సమాచారాన్ని పంచాల్సి ఉంది, మీ ద్వారా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ యొక్క ఆరోగ్య సమాచారాన్ని ఇచ్చేటువంటి అవకాశాన్ని నాకు కల్పించండి అని. ఓకే, ఎగ్జాక్ట్ గా ప్రాసెస్ ని ఎప్పుడు మిస్ అవ్వద్దు. ప్రాసెస్ ని, ప్లానింగ్, ప్రాసెస్, ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాసెస్ ని ఎప్పుడు మిస్ అవ్వద్దు. జిఎస్ఎం ఇంపార్టెన్స్ ఉందా జానయ్య గారు? వినండి, మీరు ఇప్పుడు ఒక్కొక్కరు సీనియర్లు పాజిటివ్స్ చెప్తూ ఉంటారు. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జిఎస్ఎం అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ జిఎస్ఎం ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనము మన సీనియర్ కలిసి ఓపెన్ గా మాట్లాడుకునే ప్లాట్ఫామ్ అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వర్క్ కు సంబంధించిన కానీ ప్రోడక్ట్ కు సంబంధించినవి కానీ. సో ఎందుకంటే ఇవన్నీ కూడా గ్రూప్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు కానీ 230 వెల్నెస్ బాస్కెట్ లో మనకు మాట్లాడే అవకాశం కానీ క్లారిటీస్ తీసుకునే అవకాశం చాలా తక్కువగా వస్తుంది. కాబట్టి మనకు జిఎస్ఎం పెట్టుకున్నప్పుడు మనం ఎవరైతే మనల్ని ఫాలో చేస్తున్న సీనియర్ ఉంటారో వాళ్ళ దగ్గర ఫస్ట్ ఏమైనా క్వశ్చన్స్ క్లారిఫికేషన్స్ ఉంటే క్లియర్ చేసేసుకుంటారు. ప్రొడక్ట్ సంబంధించిన వాడేదాన్ని, డైట్ ప్లాన్ కానీ, ఇంకా మన కస్టమర్స్ లో ఎవరైనా ఏమైనా వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకునే ప్లాట్ఫామ్ జిఎస్ఎం ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి సో ఇప్పుడు మనం కస్టమర్స్ డిస్కషన్ తో పాటుగా ఈ వారానికి సంబంధించిన మన వర్క్ ప్లానింగ్ ఎలా జరగాలి, వారానికి ఒకసారి జరగడంతో ఈ వారంలో మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఆ లిస్ట్ మేకింగ్, ఈ వారం ఎవరిని మనం కలవబోతున్నాం జూమ్ లో ఆర్ ఫిజికల్ గానే డిస్కషన్ జరిగేది కూడా ఈ జిఎస్ఎం లోనే జరుగుతుంది. అక్కడ సీనియర్ చాలా ఓపిక అడిగే క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ మీరు చెప్పే సమాధానంతో అక్కడ 1 పేర్లు 3 పేర్లు 4 పేర్లు 5 పేర్లుగా చేసేటువంటి అవకాశం చాలా ఉంది. జిఎస్ఎం ఇస్ వెరీ వెరీ ఇది ఉపయోగపడుతుంది అంటారా? చాలా చాలా ఉపయోగపడుతుంది. అసలు ఇదే మెయిన్ ఫస్ట్ గ్రౌండ్ వర్క్, పునాది. ఇది ఫస్ట్ పునాదిని గట్టిగా వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో ఈ పాయింట్ ని నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ సార్. ఇప్పుడు మనము ఫోన్ లోనే కలుసుకుంటున్నాము, లేకపోతే వాట్సాప్ ఇట్లానే ఉంది, లేకపోతే గ్రూప్ ఆరా మార్నింగ్ వస్తాము వెళ్ళిపోతాము, లేకపోతే ఇంకోటి ఏదైనా ప్రజెంటేషన్స్ ఉంటే వాళ్ళతోటి ఒకసారి కలవడం. అంతేగాని పర్సనల్ గా మన యొక్క బిజినెస్ గురించి మాట్లాడే ఆఫీసే లేదు. అవునా కళ్యాణ్ గారు? ఆఫీసే లేదు. మనము పర్సనల్ గా మాట్లాడుకునేటువంటిది ఒకటి తప్పనిసరిగా ఉండాలి, అదే జిఎస్ఎం. మీరు తప్పనిసరిగా మీరు మీ యొక్క సీనియర్ తోటి, సునీల్ తోటి నేను మనసారా మాట్లాడుకునే టైం ఎక్కడుంది? సునీల్ యొక్క గ్రోత్ గురించి నేను ఎక్కడ మాట్లాడగలను? జూమ్ లోనే, జిఎస్ఎం లోనే మాట్లాడగలను. ఓకే, అట్లాగే నేను నా ఎగ్జిక్యూటివ్ తోటి మాట్లాడడానికి జిఎస్ఎం ఎట్లానో మీరు కూడా మీ వాళ్ళతోటి మాట్లాడడానికి, ఇది మీ యొక్క సీనియర్ కోచ్ తోటి గైడ్ తోటి మాట్లాడడానికి జిఎస్ఎం అనేది కంపల్సరీ. అక్కడ కూర్చొని ప్లాన్ చేసుకొని ఎవరిని మీ డౌన్ లైన్ లో వాళ్ళకి జిఎస్ఎం చేయాలి, వాళ్ళకి ఇన్కమ్ రావాలి, ఎవరికి
ఎక్కడ స్టార్ ర్యాంకులు ఉన్నాయి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మన ప్రయాణం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది వందన మేడం? జిఎస్ఎం తోటి స్టార్ట్ అవుతుంది. ఓకే, గోల్ సెట్ మీటింగ్. ఓకే, దీంట్లో ఏమేమి ఉండాలి అనేది బోల్డ్ విషయాలు ఉన్నాయి. అవన్నీ నేను ఇంకా మరలా మన యొక్క ప్రోగ్రామ్ లో మనం చెప్పుకుందాం. ఈ జిఎస్ఎం లో ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటిది వెల్నెస్ గురించి ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా లేదా. మనకి వెల్నెస్ గురించి ఎంత తెలుసు, ప్రొడక్ట్ గురించి ఎంత. జయసుధ గారు ఎవరు? ఓ మీటింగ్. ఓకే, ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా లేదా, హెల్త్ గురించి ఏమైనా వర్క్ తెలుసా, అంటే దానికి సంబంధించి ఇల్నెస్ ప్రొడక్ట్ అనుకుంటున్నారా, వెల్నెస్ ప్రొడక్ట్ అనుకుంటున్నారా, అసలు R&D వీడియో చూసారా. ఓకే, ఇట్లాంటి ఆయుర్వేద మేము చాలా చూసాం ప్రొడక్ట్లు అని అట్లా అనుకుంటున్నారా. లక్ష్మి మేడం మీరు వీడియో ఆఫ్ చేసుకోండి. అసలు లక్ష్మి, థ్యాంక్ యూ. అది చూడండి, తనకి చాలా ఉన్నప్పటికీ ఎంత ఇబ్బంది ఉన్నాయా సరే ముందు సీనియర్ దగ్గర హాజరు చేసుకోండి. సార్ అటెండెన్స్ సార్ అని అంటున్నట్టు అటెండెన్స్. అది నేను అందుకే అన్నాను, సరైనటువంటి కారణం ఉంటే తప్ప వీడియో ఆఫ్ చేసుకోవద్దు. నేను ఏదైనా మీకు చెప్పాను అని అంటే మీకు ట్రైనింగ్ ఇస్తున్నట్టని అనుకోండి, అది మీకు చాలా ప్లస్ అవుతుంది అని అర్థం. మీరు వేరేది ఏదైనా అనుకున్నా అది మీకు ఇంకా హెల్ప్ అవ్వదు. ఒకే ఒక ఆలోచన మీకు హెల్ప్ అవుతుంది. అట్లా కాదు మేడం ఇట్లా అని నేను అన్నాను అని అంటే అది మీకు ట్రైనింగు. మేడం మీరు ఈ విధంగా ఈ వర్క్ చేయాలి అన్నానంటే నా అనుభవం మాట్లాడుతుంది తప్పితే ఇక్కడ ఈగో, అసలు ఈగో సమస్య లేదు. ఈగో ఉంటే చాలా కష్టం అవుతుంది. ఆరా ఎమ్మటి తగ్గిపోద్ది ఈగో ఉంటే. కాబట్టి నాకు అటువంటిది ఏం లేదు. నేను ఏదైనా చెప్తున్నానంటే మీకు మోస్ట్ ఇంపార్టెంట్. అమ్మ అప్పుడు అర్థం కాలేదు సార్ అని మళ్ళీ ఆ తర్వాత అనొద్దు. ఇప్పుడు పుణ్యకాలం గడిచిపోయిన తర్వాత అప్పట్లో అర్థం కాలేదు సార్ అని. సో డియర్ ఫ్రెండ్స్, జిఎస్ఎంలో ఫస్ట్ వెల్నెస్ గురించి క్లారిటీ ఎంత ఉంది, R&D గురించి అసలు వాళ్ళు చూసారా లేదా అనేది దగ్గరుండి 500s 1000s చెక్ చేయాలి వాళ్ళ యొక్క టీంని. ఓకే, ఇది తర్వాత నేమ్ లిస్ట్. NTPCలో ఫస్ట్ నేమ్ లిస్ట్. మంజుల మేడం చెక్ చేసుకోవాల్సింది నేమ్ లిస్ట్. మనం ఇంకా నేర్చుకునేది ఏం లేదు, ఉన్న దగ్గరనే వెతకడమే. మీకు ఇది బాగా అర్థం కావాలి. ఓకే, ఇంకా టమాటా, దోసకాయ, వంకాయ, బెండకాయ, మునక్కాడ ఇవే, ఇంకేమీ లేవు, ఉన్నాయి ఇవే. వీటిని ఇంకా క్వాలిటీగా టేస్టీగా వండుకోవాలి అంతే. ఇంకెవరు ప్రపంచం ఏమి ప్రకృతి కొత్త కనిపెట్టదు, ఉన్నాయి ఇవే. ఈ నేమ్ లిస్ట్ ని ఇంకా క్వాలిటీగా చేయాలి. ఉన్న GSM ని ఇంకా బాగా అర్థవంతంగా చర్చించాలి. అర్థమయ్యేలా చెప్పడం ఒక ఎత్తు అయితే అర్థవంతంగా చర్చించడం ఇంకొకటి. మీకు ఖచ్చితంగా స్టార్ 1000 ఇందులోనే ఉంది. ఇంకో ఎగ్జిక్యూటివ్ కూడా మాట్లాడతారు, ఇది చెప్తాను చూడండి. నేమ్ లిస్ట్. ఈ నేమ్ లిస్ట్ లో 2 రకాల నేమ్ లిస్టులు. ఇప్పుడు నేను ఫలానా ఎవరినైనా సరే శారద గారిని నేను ఇన్వైట్ చేసి GSM చేస్తున్నాను. 2 నేమ్ లిస్టులు. ఒకటి మళ్ళీ కొత్తగా ఎవరైనా ప్రాస్పెక్ట్స్ వచ్చారా, ప్రాస్పెక్ట్ నేమ్ లిస్ట్. ఇంకోటి కస్టమర్ నేమ్ లిస్ట్. కస్టమర్ నేమ్ లిస్ట్. ఈ ఇద్దరు గురించి ఎంత చక్కగా తెలుసుకోవాలి డిస్కషను. ఈ డిస్కషన్ లో వాళ్ళు ఎంత బాగా సహకరించాలి, మనం ఏమి అడగాలి అనేది మాషెట్టి గారు మీరు ఒక 2 మాటలు. ఎస్ సార్. సో ఇక్కడ అంటే మనం రాసుకుంటేనే ఆ క్లారిటీ అనేది ఉంటుంది సార్. ముఖ్యంగా ఫస్ట్ GSM గురించి ఇక్కడ నేను ఒకసారి మళ్ళీ చెప్పాలనుకుంటున్నా. GSMలో ఫస్ట్ ఖచ్చితంగా వెల్నెస్ అవేర్నెస్ అనేది మస్ట్. ఎందుకంటే ఇప్పుడు టీంలో ఉన్న వాళ్ళందరూ ఆరపోర్కి వస్తారని లేదు, వెల్నెస్ బాస్కెట్కి వస్తున్నారని లేదు. కొంతమంది వస్తుంటున్నారు, కొంతమంది వాళ్ళ జాబు రీత్యా రాకపోవచ్చు. బట్ GSM అనేది ఎవ్రీ వీక్ ఖచ్చితంగా ఒక రోజు ఒక టైం అని వాళ్ళ కన్వీనియంట్ టైమే మనం ఫిక్స్ చేసుకుంటే ఎవ్రీ వీక్ ఎంతో కొంత మనం ఆ వెల్నెస్ గురించి అవగాహన కల్పించడానికి ఆ వేదిక అనేది ప్రోగ్రామ్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తున్నాం మనం. అది ఆ వేదిక సపోర్ట్ అవుతుంది. 2
నేమ్ లిస్ట్ అంటే కొత్త వ్యక్తులకి మనం అవగాహన కల్పించడానికి వాళ్ళ పర్సనల్ నేమ్ లిస్ట్ రాసుకోవడం. అదే విధంగా ఆల్రెడీ మనం ప్రజెంటేషన్ అయిన వాళ్ళు ప్రోడక్ట్ తీసుకొని హ్యాపీ కస్టమర్స్గా అంటే మంచి సాటిస్ఫాక్షన్ కలిగి టేస్ట్ పరంగా కావచ్చు, లేదా ఇది వాడినంగా నాకు ఇలాంటి మార్పులు వచ్చిందని చెప్పొచ్చు, ఏదైనా కావచ్చు. ఒక మేడం ఉంది ఎగ్జాంపుల్, గతంలో ఒక మేడం ఏం చెప్పిందంటే తను కాఫీ అంటే చాలా ఇష్టం, కాఫీ లవర్, కానీ ఏ హెల్త్ ఇష్యూ లేదు. బట్ నేను ఇన్ని సంవత్సరాల నుంచి షుగర్ కెఫెన్ ఉన్న కాఫీ తాగినా, బట్ ఈ కాఫీ నాకు చాలా అద్భుతంగా అనిపించింది. దీని గురించి నేను అంత ఎక్స్ప్లెయిన్ అంటే ఆ, నా ఫీలింగ్ నేను చెప్పలేకపోతున్నా, అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా అని అప్పట్లో వసుంధర మేడం కస్టమర్ చెప్పారు సార్. కస్టమర్. సో అట్లా కాఫీకి బాగా కనెక్ట్ అయ్యి అట్లా ఫీలింగ్ ని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు, కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీ కస్టమర్ అని మనం అనుకోవచ్చు అక్కడ. సో ఇక్కడ శారద మేడం టాపిక్ తీశారు కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నాను సార్. ఇక్కడ శారద మేడం కస్టమర్ క్రాంతి మేడం అని తన దగ్గర ఫ్రెండ్ సార్. సో తను ఏంటంటే తను లా చదువుతుంది సార్, లా ప్రిపరేషన్ అవుతుంది. 6 months నుంచి ప్రొడక్ట్స్ వాడుతుంది తను. వాళ్ళ హస్బెండ్ వచ్చేసి రూరల్ ఏరియాస్ లో NIRDA లో వర్క్ చేస్తున్నారు, ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళకి. సో ఇక్కడ ఏంటంటే ప్రజెంటేషన్ విన్న తర్వాత టేస్ట్ నచ్చింది, వాళ్ళకి కాఫీ టేస్ట్ బాగా నచ్చి వెంటనే వాళ్ళ హస్బెండ్ కు సైనస్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు శారద మేడం వాళ్ళ హస్బెండ్ కి సైనస్ ప్రాబ్లం ఉంది సార్. సో వాళ్ళ సార్ కూడా నేను ఇది వాడిన పల్స్ కాఫీ వాడిన నాకు చాలా బాగా అనిపించింది, నాలో చాలా చేంజెస్ కనిపించాయని వాళ్ళ సారు మేడం చెప్పిన తర్వాత వాళ్ళని చూసి వీళ్ళు కూడా తీసుకొని వాడారు సార్. వాడిన తర్వాత వాళ్ళకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. అంటే వాళ్ళ సార్కి బ్యాక్ పెయిన్ కొంత కంట్రోల్ అయింది, ఆ మోషన్ ప్రాబ్లం క్లియర్ అవ్వడం, స్కిన్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వడం, అవి కంట్రోల్ అవ్వడం గమనించిన తర్వాత వాళ్ళకి చాలా హ్యాపీ అనిపించి ప్రోడక్ట్ కంటిన్యూ చేస్తున్నారు 6 months నుంచి. సో ప్రోడక్ట్స్ వాడి సాటిస్ఫై అవ్వడమే కాదు, తనకు లీడ్స్ కూడా ఇచ్చారు సార్ శారద మేడంకి. అలా నుంచి రీటైల్ కూడా జరిగింది అన్నట్టు, వాళ్ళ సిస్టర్ కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కి అలా కూడా లీడ్స్ వచ్చాయి ఆ క్రాంతి మేడం నుండి. కస్టమర్ టు కస్టమర్స్ క్రియేషన్ జరిగింది. ఓకే, గుడ్, వెరీ గుడ్, పాజిటివ్. ఇప్పుడు శారద గారికి GSM జరిగింది, తన దగ్గర ప్రాస్పెక్ట్ నేమ్ లిస్ట్ తీసుకున్నారా? మళ్ళీ ఆ రోజు మేడం కి లేట్ అయిపోయింది, అవ్వలేదు. కస్టమర్ దగ్గర ఎక్కువ టైం అయింది సార్. కస్టమర్లు ఎన్ని పేర్లు ఇచ్చారు? కస్టమర్లు వచ్చేసి 7 సార్, హ్యాపీ కస్టమర్స్ 7. ఓకే, మొత్తం కస్టమర్లని రాసుకొని అందులో హ్యాపీ కస్టమర్ అంటే ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళని రౌండ్ అప్ చేసి ఆ 7 customers దగ్గరనే 1 hour టైం తీసుకున్నాం సార్. అవును. సో డియర్ పార్ట్నర్స్, మీరు ఏం చేయాలి అంటే కస్టమర్లది ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మీ దగ్గర ఉండాలి. పూర్తి ఇన్ఫర్మేషన్. మీరు పలానా ఒక పేరు చెప్పున్నాను, అందులో ఒక పేరు క్రాంతి విజయ, ఒక విజయ్ గారు ఉన్నారు. విజయ అనేటువంటి పర్సన్ తన గురించి కొంచెం వివరాలు, వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తుంటారు, విజయ్ గారు ఏం చేస్తుంటారు, ఎంతవరకు చదువుతున్నారు, ఓకే, తను చదువుకుంటే మ్యారీడ్ అయితే మ్యారీడ్, పిల్లలు ఎంతమంది, తనకి సెల్ఫ్గా ఉపాధి చేయడం అనేది ఇష్టమా లేదా అనేది GSM లో శారద గారు మీరు సురేష్ గారితో ఇది చర్చించాలి. అంటే కేవలము ఒక ప్రొడక్ట్ మందం గురించి కాకుండా నేమ్ లిస్ట్ రాసేటప్పుడు కూడా దేర్ లీడర్స్ మీరు రాసేటప్పుడు కూడా, ఓకే, నాగరాణ్ మేడం నిన్న Star1000 రాయించారు కదా, మీరు రాయించేటప్పుడు కేవలము వాళ్ళ పేరు ఫలానా అనురాధ, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది, ఇక్కడి వరకు కాదు, టోటల్ గా వాళ్ళకి సంబంధించినటువంటిది మనకి ఎంత సమాచారం వచ్చో అది డిస్కస్ చేయాలి. శారద గారు మొత్తం డిస్కషన్, నాకు ఇప్పుడు శారద గారు, ఇప్పుడు నేను ఇంకా ప్రెజెంటేషన్ చేయలే, మీరు నాగమణి గారి ప్రాస్పెక్ట్ అనుకుందాం, నాకు ఒకవేళ మీ పేరు చెప్తే నేను డిస్కస్ చేస్తాను, శారద గారు ఎవరు, తను ఏం చదువుకుంది, మ్యారీడా, ఒకవేళ పిల్లల, లేకపోతే తర్వాత వాళ్ళ యొక్క హస్బెండ్ ఏం చేస్తుంటారు, తను చదివితే సైన్స్ గ్రూప్ చదువుకుంటుందా, ఆర్ట్స్ గ్రూప్ చదువుకుందా, ఎంప్లాయీ అంటే ఇష్టమా, లేకపోతే ఏమన్నా బిజినెస్ అనేది ఇష్టమా, అంటే నాగమణి గారి దగ్గర నేను ఎంతవరకు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలో తనకు ఎంతవరకు తెలుసో అది తీసుకుంటాను. దానివల్ల లాభం ఏంటి, మిమ్మల్ని ఎలా ఇన్వైట్ చేయాలో నాకు తెలుస్తుంది, మీకు ఇన్విటేషన్ ఎలా ఇవ్వాలో, ప్లస్ మీకు ప్రెజెంటేషన్ ఎలా చేయాలో నాకు తెలుస్తుంది.
ఒకవేళ ఆఫ్టర్ మీరు కస్టమర్ అయితే, ఒకవేళ మీరు విఆర్ అయితే మిమ్మల్ని ఎలా గైడ్ చేయాలో కూడా నాకు అర్థమైపోతుంది. సార్ ఇక్కడ టోటల్ గా నాకు అర్థమవుతుంది. శారదా సో మేడం ఒక టీమ్ లో నాగమణి మేడం ఉన్నారు సార్. ఆ మేడం ప్రాస్పెక్ట్ లిస్ట్ లో ఒకరి గురించి చెప్పనా సార్? లాదర్ అని చెప్పి మేడం వల్ల బాబాయ్ సార్. అతను ఎవరంటే ఫార్మర్, వాళ్ళ పిన్ని ఫార్మరే, ఇద్దరు వ్యవసాయం చేసుకుంటారు భార్య భర్తలు. తనకి ఒక కొడుకు ఒక కూతురు సార్. కొడుకు వచ్చేసి నాగార్జున సాగర్ లో పాస్టర్ గా వర్క్ చేస్తున్నాడు. అండ్ కూతురు వచ్చేసి హౌస్ వైఫ్, ఇప్పుడు బీఈడి కంప్లీట్ అయ్యి ప్రిపరేషన్ లో ఉంది. అల్లుడు వచ్చేసి ఐటీఐ కాలేజీలో లెక్చరర్ చేస్తున్నాడు. గుంటూరులో ఉంటారు సార్ వీళ్ళు. ఇది వాళ్ళ బాబాయ్ గారికి సంబంధించిన నెట్వర్క్. నిన్న ప్రజెంటేషన్ అయింది సార్. అవగాహన కల్పించిన వెంటనే రేపు ప్రొడక్ట్స్ అమౌంట్ ఇచ్చి తీసుకుంటా అని చెప్పాడు. అది ఇప్పుడు శివపార్వతి గారు అర్థమైంది కదా, ఎక్కడెక్కడో నెట్వర్క్ కోసం వెతకాల్సిన అవసరం లేదు వందన మేడం. ఇక్కడే మన దగ్గరనే ఇక్కడనే ఉంది కావాల్సినంత నెట్వర్క్. ఒక హరిప్రసాద్ అంటే కేవలం కాఫీ కస్టమర్ కాదు, ఓ బోల్డ్ ఎంత అతను ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ చెల్లెల ఫ్యామిలీ ఉంది, తమ్ముడు ఫ్యామిలీ ఉంది, ఇంకా వాళ్ళ ఫాదర్ కి నచ్చిందంటే ఇంకొక పెద్ద నెట్వర్క్ ఓపెన్ అవుతుంది. ఇక్కడనే చాలు. ఏం కోటం అంతేనా? ఇక్కడనే ఉంది మన దగ్గరనే. మనం పూర్తిగా సమాచారం తెలుసుకుంటే ప్రజెంటేషన్ అప్పుడే ఎలా చేయాలి అనేది అర్థమైపోతుంది. ఫలానా ఒక్క వ్యక్తి గురించి ఏంటంటే వెంటనే వాళ్ళకి సంబంధించి నాగమణి గారికి ఎంత తెలుసో అంత తీసుకోవాలి. తర్వాత వాళ్ళు విఆర్ అయిన తర్వాత, స్టార్ అయిన తర్వాత మనం తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, అక్కడి నుంచి ఒకవేళ ఆ యొక్క అంటే 30 బిలో ఉంటేనేమో, నేను రాసే పేర్లలో 30 బిలో ఉంటే అజమతుల్లా గారు వాళ్ళ మదర్ ఫాదర్ కి చెప్పాలి. ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటే ఆ ప్రాస్పెక్ట్ కి సంబంధించి మదర్ ఫాదర్ కి చెప్పాలి. 35 ఏవో ఉంటే ఖచ్చితంగా జంటకి కూర్చోబెట్టి చెప్పాలి. ఇంకెక్కువ సక్సెస్ రావడానికి చెప్తున్నాను నేను. ఇప్పుడు నాగమణి గారు ఆ జంటకి వాళ్ళ బాబాయ్కి ఇచ్చారు అని అనుకుందాం. వెంటనే వాళ్ళ అబ్బాయి ఉన్నారు కదా, మాస్టర్ ఉన్నారు, తనకు నచ్చింది అనుకోండి, ఎంత పెద్ద నెట్వర్క్ ఉంటుంది. మనకైతే కాన్ఫిడెన్స్ ఉంది కదా, మన సమాచారము మన ప్రొడక్ట్ నచ్చుతుందని. అందుకనే ఈ నేమ్ లిస్ట్ డిస్కషన్ 2 ఏంటి అబౌట్ ప్రాస్పెక్ట్ అంటే కొత్తగా వాళ్ళు, ఆ తర్వాత వీళ్ళు ఎవరు యొక్క కస్టమర్ల గురించి రాసుకోవాలి వివరంగా, కస్టమర్ల గురించి కూడా వివరంగా తీసుకోవాలి. ఇది ఒక వ్యక్తి 500 అవ్వడానికి మనం చేయాల్సినటువంటి పని. ఈ జిఎస్ఎం అనేది ఇంత వివరంగా చేసుకోవాలి. ఇది ప్రాసెస్ ప్రకారం ఇలా చేసుకుంటూ గనక మై డియర్ ఫ్రెండ్స్, మీరు స్టార్ 1000 కంప్లీట్ చేయండి, ఆ తర్వాత చూడండి ఎలా ఉంటుంది. కాకపోతే కొంచెం ఓపిక. ఇప్పుడు సార్ అన్నారు కదా, ఒకసారి మేడంతో డిస్కస్ చేసేటప్పుడు 7 దగ్గరనే నాకు 1 అవర్ పట్టింది సార్. నష్టం లేదు, ఏం కాదు. ఎందుకనంటే వివో మనల్ని ఇబ్బంది పెట్టట్లేదు. దీనికోసం 10 కిలోమీటర్లు వెళ్ళండి, 50 కిలోమీటర్లు వెళ్ళండి అనట్లేదు. ఒకసారి ప్రెజెంటేషన్ చేయడానికి నేను కోదాడ వెళ్తే ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ కడప వెళ్తున్నాడంట. దేనికంటే ఒక పాలసీ కోసం అన్నాడు. రాయలసీమ వెళ్తున్నారంటే అవునని ఉంటున్నాడు. అని చూడండి, పాలసీ కోసం. సో ఇది ఈ రోజు మనం ఎక్కడికి వెళ్లకుండానే ఎక్కడో కడపలో ఉన్న వాళ్ళని, కర్నూలులో ఉన్న వాళ్ళని జూమ్ లోనే మనం నేమ్ లిస్ట్ రాస్తున్నాము. స్టార్లు అవుతున్నారు, 250 అవుతున్నారు, 500 అయిపోతున్నారు. ఆలోచించండి. ఈ ఫ్లెక్సిబుల్ కి మనం థ్యాంక్స్ పదే కూడా చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ప్రాస్పెక్టింగ్ అనే దాని గురించి ఒకసారి కోటం మీరు చెప్పండి. ప్రాస్పెక్టింగ్ అంటే నేమ్ లిస్ట్ అయిపోయింది, వాళ్ళు కొన్ని పేర్లు రాశారు, ఆ తర్వాత ఇంపార్టెంట్ ప్రాస్పెక్టింగ్ అంటే సో ప్రాస్పెక్టింగ్ ఆల్రెడీ ఒక నేమ్ లిస్ట్ ప్రిపేర్ అయిన తర్వాత ఎవరైతే ఈ నేమ్ లిస్ట్ సీనియర్ తోటి డిస్కషన్ చేసి పెట్టుకున్నారో ఆ పర్సన్ ఫస్ట్ వాళ్ళతోటి ఇంటరాక్షన్ స్టార్ట్ చేయాలి. అది వాళ్ళని రీచ్ అవ్వడానికి ట్రై చేయాలి. అంటే అప్పటి వరకు మనం వాళ్ళతో టచ్ లో ఉన్నాం కాబట్టి ఒక్కసారిగా మన ప్రొడక్ట్ కానీ ఇవన్నీ పంపడం వలన కొంచెం మిస్ఫైర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఇంటరాక్షన్ చాలా అవసరం. అంటే ఇప్పుడు మొదటగానే ఫోన్ చేసి ఇట్లా మాకు ప్రెజెంటేషన్ ఉంటది రండి అని చెప్పడం వెల్నెస్ అనేది ఒకటేసారి కాకుండా ఫస్ట్ హాయ్ చెప్పి ఎలా ఉన్నారు, ఇప్పుడు బయట ఎక్కడైనా ఉన్నారా, లేకపోతే ఇంటి దగ్గరే ఉన్నారా, చాలా రోజులు అయింది, మరి మ్యారేజ్ అయిందా, ఏమైనా జాబ్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అవును సార్. కరోనా తర్వాత కలుసుకోవడం తగ్గింది కాబట్టి అవును సార్, కొంచెం ఒకసారి టచ్ లోకి వెళ్తే మంచిది.
ఓకే. దాని వల్ల ఏమిటంటే వాళ్ళు సో ఆల్రెడీ మళ్ళీ ఫ్రెండ్షిప్ బిల్డ్ అవుతుంది కాబట్టి రిలేషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రాపర్ ఇన్విటేషన్ కి చాలా హెల్ప్ అవుతుంది. ఆ ఇన్విటేషన్ సక్సెస్ అవుతుంది. వెరీ గుడ్. ప్రాపర్ ఇన్విటేషన్ కి హెల్ప్ అవుతుంది. సో డియర్ ఫ్రెండ్స్, మీరు ఒక 10 పేర్లు రాశారు. మంకు స్వప్న గారు 10 పేర్లు రాశారు. బుచ్చిరెడ్డి గారు 10 పేర్లు రాశారు. ఈ 10 పేర్లకి ఫస్ట్ ఇక డిస్కషన్ జిఎస్ఎం అయిపోయిన తర్వాత ముందు వాళ్ళకి హాయ్ అనేటువంటి మెసేజ్ పెట్టాలి. ఎలా ఉన్నారు అని మెసేజ్ పెట్టాలి. శ్రీనివాసులు గారు ఇది చేయాలి. ఇది ఏది కూడా ఇంత సైంటిఫిక్ ప్రకారం చేయాలా చేయొద్దా అని అంటే, సైంటిఫిక్ ప్రకారం సంపాదననే వస్తుంది. అదే రైట్ సంపాదన. మనకి ప్యాసివ్ ఇన్కమ్ ఒకటి కావాలి అని అంటే, ఓకే, బిల్డింగ్ కట్టడం అనేది సైంటిఫిక్ గా కడుతున్నారా, ఇష్టం వచ్చినట్టు కడుతున్నారా? ముందైతే స్టార్ట్ చేయండి, ఏ రూమ్ ఎక్కడ కట్టాలో తర్వాత చెప్తా అంటారా? ఏ గడప ఎక్కడ పెట్టాలో, లేదు తూచి మళ్ళీ ఈ గడప తీసి ఇక్కడ పెట్టండి అట్లా కదా. సైంటిఫిక్ గానే బిల్డింగ్ కట్టుకుంటాం, దాని నుంచి రెంట్లు వస్తాయి. అలాగే ఇక్కడ కూడా సైంటిఫిక్ గానే బిల్డ్ చేసుకోవాలి. ప్రాపర్ వేలో చేయకపోతే ఆ తర్వాత నేమ్ లిస్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది. నచ్చిన వాళ్ళు మనకు గుర్తుపట్టాం మనం ఎవరికి నచ్చిందో కూడా. ఓకే, ఈ 10 మందికి హాయ్ అని చెప్పడము, వాళ్ళకు ఒక కాల్ చేయడం, ఇప్పుడు కాల్ చేయొచ్చు అని అడగడం. కాల్ చేసి రమేష్ అని ఉన్నాడు అనుకోండి, రమేష్ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉంటున్నావు, అతని ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, హెల్త్ గురించి కానీ, అమ్మ నాన్న ఏం చేస్తున్నారు, వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది, ఓకే, మ్యారేజ్ అయిందా, మీ మేడం ఏమైనా చదువుకుందా, ఇట్లా పిల్లల, ఇది ఫస్ట్ ఈ ప్రాస్పెక్టింగ్ అనేది చేయాలి, ఇంటరాక్షన్. ఆ తర్వాత వెంటనే ఒక వాయిస్ మెసేజ్, ఎవరెవరిని మీరు ప్రాస్పెక్టింగ్ చేశారో ఆ యొక్క డియర్ సీనియర్కి వాయిస్ మెసేజ్, లావణ్య మేడం షాహినా మేడంకి ఇట్లా చెప్పింది నోట్స్ రాయించి, వెంటనే వాయిస్ మెసేజ్ పెట్టాలి. మేడం నేను వీళ్ళకి మాట్లాడాను, వీళ్ళు ప్రస్తుతం ఈ వర్క్ చేస్తున్నారు అని చెప్పింది. ఓకే, అప్పుడు మేడం గారికి ఒక ఆలోచన వస్తుంది, మీరు ఇన్విటేషన్ ఎలా ఇవ్వాలి అనేది. షాహినా గారు లేకపోతే ఏం చేస్తాం మనం జనరల్గా, ఎవరైతే పేర్లు రాసామో వాళ్ళందరికీ వీడియోలు కొట్టేస్తాం. డయాబెటిక్ తగ్గిన వీడియోలు, థైరాయిడ్ తగ్గిన వీడియోలు, ఇంకో వీడియోలు, అన్ని వీడియోలు టప్ 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 అని సెండ్ కొట్టేస్తాం. ఇంకా మాట ముచ్చట్లేదు అసలుకి. భయంతో ఉన్న వాళ్ళు రోడ్డు ఎట్లా దాటుతారో తెలుసా? భయంతో ఉన్న వాళ్ళు అటు ఇటు కూడా చూడరు. ధైర్యంగా ఉన్న వాళ్ళు నెమ్మదిగా దాటుతారు చేయి చూపిస్తూ. అట్లా పలకరించడానికి భయమై, కొంటారో లేదో భయమై, చెబితే ఏమనుకుంటారో అనేది భయమై ముందు ఏం చేస్తారంటే టెస్ట్ మోనిల్స్ ఇసురు కొడతారు. ఈ ఒకవేళ ప్రాబ్లం ఉంటే తగ్గుద్ది అనుకుంటే రండి మా దగ్గర ఉంది అని. కానీ అది అసలు రైట్ ప్రాస్పెక్టింగ్ కానే కాదు. అందుకని మన వాళ్ళందరూ విఆర్లు స్టార్లు ఏం చెప్తున్నారంటే, మేము చెప్తున్నాం సార్ అవ్వట్లేదు మేడం అని అంటున్నారు. అంతేం చెప్తున్నారు, వాళ్ళకు వాళ్ళే చెప్పేసి మేము చెప్తున్నాము కానీ అవ్వట్లేదని చెప్తున్నారు. అలా కాదు, రైట్ ప్రాస్పెక్టింగ్ అనేది కొంచెం ఓపికగా మనం అది చేసుకోవాలి. మరి ఇప్పటి నుంచి నేమ్ లిస్ట్ వేస్ట్ కాకుండా చూసుకుందామా? R3లో ఈ యొక్క నేమ్ లిస్ట్ అనేది ప్రాణము. మీరు ఎక్కడెక్కడికో తిరగాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ కష్టపడ్డారు, కొంత మార్కెట్ ని క్రియేట్ చేశారు. ఆ మార్కెట్ లోనే చాలా చాలా మనకు కావాల్సింది ఉంది. ఎంతో బెటర్మెంట్ ని అక్కడి నుంచే తీసుకోవచ్చు. సరేనా? ఇది ఒకటి. ఇకపోతే నేమ్ లిస్ట్ లో ప్రాస్పెక్టింగ్ అనేది చెప్పాము. నేమ్ లిస్ట్ లో ఉన్నటువంటి కస్టమర్లకు ఎవరైనా థ్యాంక్ యూ మీట్ జరగకపోతే థ్యాంక్ యూ మీట్, NTPC. P అంటే ప్రెజెంటేషన్ ఎవరెవరికి ఎలా చేయాలి అనేది మనం ఇంకోసారి డిస్కస్ చేద్దాం. C అంటే సెలబ్రేషన్. ఈ సెలబ్రేషన్ అనేది కూడా చేయడం అనేది ముఖ్యం. మొన్న సెలబ్రేషన్ చేశారు, డిజిటల్లో సెలబ్రేషన్ చేశారు, చాలా మంచిగా అనిపించింది. భవానీ గారి టీంకేనా? భవానీ గారు మీరు ఫ్రీగా ఉన్నారా ఇప్పుడు? థ్యాంక్ యూ. మీరు డిజిటల్ గా చేసింది అయినా సరే మీకు ఎలా చాలా అనిపించింది? హ్యాపీగా ఉన్నారు సార్. స్టార్స్ కూడా మేము కూడా నెక్స్ట్ వాళ్ళ సెలబ్రేషన్ చేస్తూ వాళ్ళకు కూడా టీం గైడ్ చేసుకుంటాం అని చెప్పారు సార్. స్టారా వాళ్ళు? స్టార్ సార్ వైజాగ్లో, వైజాగ్ అదే భీమిలి వాళ్ళు. మీరు వాళ్ళకి ఇప్పుడు సేమ్
నేను మీకు ఎలా చెప్పానో, వాళ్ళు ముందు ర్యాంక్కి వెళ్ళాలంటే వాళ్ళు ఎవరి గురించి ఆలోచించాలి, వాళ్ళ గురించి ఏం టెన్షన్ పడకుండా, ఎవరికైనా వాళ్ళ డౌన్ లైన్ లో ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళ కస్టమర్లలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ స్టార్ గురించి ఆలోచిస్తే సరిపోతుంది. చెప్పండి సార్. అంతే. మీకున్న ర్యాంకు వేరే వాళ్ళకి అందేలాగా చేస్తే, మీకు వచ్చిన హ్యాపీనెస్ వాళ్ళకి అందేలా చేస్తే కథ. అదే సక్సెస్ సీక్రెట్. ఓకే, వాళ్ళని కనీసం ఆ 250 వరకైనా సహకరించమని చెప్పి వాళ్ళ కోసం మీరు ట్రై ఒకరు అయ్యారు సార్, 250 అయ్యారు ఒకరు నా టీంలో. 250 సుబ్రహ్మణ్యం గారు అయ్యారు. అయ్యారు. సుబ్రహ్మణ్యం గారు అయ్యారు సార్. 250 మీరు కాదు, ఆ స్టార్లకు చెప్తున్నాను. ఓకే, స్టార్లు వాళ్ళ స్టార్ గురించి ఆలోచించమని చెప్తే సరిపోతుంది. ఇప్పుడు వాళ్ళు స్టార్ కంప్లీట్ చేసుకున్నారు కదా, వెంటనే ఏం చేయాలి, ఇంకొకరి స్టార్. రూబీ అయ్యారు మంజుల మేడం ఏం చేయాలి, తన లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఎవరిని రూబీ చేయాలని చూడాలి. రూబీ అంత ఇంట్రెస్ట్ ఎవరికి ఉంది, వాళ్ళందరికీ సహాయం చేయాలి. సింపుల్, మీరు ముందుకెళ్ళడానికి. బుచ్చిరెడ్డి గారు 500 అవ్వాలని అనుకుంటున్నారు, ఏం లేదు, తన బోత్ సైడ్స్ లో ఖచ్చితంగా వాళ్ళ ప్రాస్పెక్ట్స్ కస్టమర్లోనో స్టార్లలోనో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ 250 కోసం వాళ్ళ గురించి ఆలోచించడమే ఇందులో సక్సెస్ సీక్రెట్. ఓకే, ఇది సెలబ్రేషన్ మన శ్వేత మేడం దగ్గర జరిగింది. శ్వేత మేడం మీరున్నారా? ఎట్లా జరిగింది కూటం, మీరున్నారు కదా? సార్ మొన్న ఎక్కడ ఒక ముగ్గురికి స్టార్ సెలబ్రేషన్ జరిగింది సార్, శ్వేత మేడం వాళ్ళ ఇంటి దగ్గర హైదరాబాద్ లో. సో అందులో ముగ్గురు 3 డిఫరెంట్ జోన్లకు సంబంధించిన వాళ్ళు. ఒకరు బీఫార్మసీ చేసి 10-15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి, మెడికల్ బ్యాక్గ్రౌండ్, మెడికల్ షాప్ ఉన్న ఒక వ్యక్తి. ఇంకొక మేడం బెంగళూరులో ఈ కుకింగ్ సెక్షన్ లో ఉన్న ఒక మేడం. ఇంకొక మేడం బ్యూటిషియన్ గా ట్రైనింగ్ అయిన ఒక మేడం. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సార్ ఆ యొక్క సెలబ్రేషన్ వల్ల. ఎందుకంటే ఎక్కడో డిఫరెంట్ ఏరియాల నుంచి వచ్చిన వాళ్ళు మనం అందరం, డిఫరెంట్ పీపుల్స్ సంబంధమే లేదు. సో ఒక్కసారిగా వాళ్ళకి ఒక షాలువా, లేకపోతే ఒక దండ, ఒక ఎప్రిషియేషన్, ఒక కేక్ కటింగ్, సో ఒక ఫ్యామిలీ ఇది మనదనే ఒక అప్రోచ్ చాలా బాగా కనెక్ట్ అయింది సార్. ఇక్కడ కూడా ఏంటంటే మేడం వాళ్ళ టీవీలో ఇస్మార్ట్ గౌతమి గారి వాళ్ళకి సంబంధించిన ఆ వీడియో వేసి అది ఎక్స్ప్లెయిన్ చేయడం, వెల్నెస్ క్లారిటీ గురించి వెల్నెస్ మళ్ళీ వచ్చిందా? నాట్ ఓన్లీ సెలబ్రేషన్ అండి, వెల్నెస్ క్లారిటీ ఇస్తూనే సెలబ్రేషన్ కంప్లీట్ చేయగలిగాము. అది చాలా ఇంపాక్ట్ చూపింది. ఇది ఇంకా నెట్వర్క్ పెంచుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది వందన గారు. ఎస్ సార్. ఓకే, నెట్వర్క్ ని పెంచుకోవడానికి జిఎస్ఎం అండ్ సెలబ్రేషన్ కూడా బాగా ఉపయోగపడుతుంది. శ్వేత మేడం మీరు చాలా మీరు ఆతిథ్యం ఇవ్వడము, సొంత వాళ్ళలాగా చూసుకున్నారంట, ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చినప్పుడు బయట ఎక్కడో కాకుండా మీరు వాళ్ళకి ఆతిథ్యం కల్పించి, మీ సార్ కూడా వెరీ వెరీ థ్యాంక్స్ చెప్పండి. గుడ్, వెరీ గుడ్. వాళ్ళు మాకు ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తికి ఎట్లా చూసుకుంటారో, సమయానికి ఏమేం కావాలో అవన్నీ కూడా ఇచ్చారు. బయట వాళ్ళలాగా చూడలేదు, వాళ్ళకి ఇంకా ఏమైనా తక్కువ అవుతుందా అన్నట్టుగా వాళ్ళు అగ్గలాడిపోయారు అని మంచి ఫీడ్బ్యాక్. గుడ్, దట్ ఈస్ గ్రేట్ లీడర్షిప్. రైట్, కీప్ ఇట్ అప్. మీ వాళ్ళకి ఎట్లా అనిపించింది స్టార్లకి సెలబ్రేషన్? సార్ మొన్న సెలబ్రేషన్ అయితే హ్యాపీ సార్, ఎందుకంటే నారాయణ సార్ అన్నారు, సార్ ఉంటారు కదా యూటిలైజ్ చేసుకోండి టైం ని అని. అప్పటి వరకు అసలు ఆలోచన రాలేదు సార్. ఎందుకంటే సూర్య సార్ ఏమో వెళ్ళిపోయారు వాళ్ళ ఊరికి, నేను ఒక్కదాన్ని ఏం చేస్తాము అన్న ఆలోచన వచ్చినప్పుడు అన్నారు, ఒకవేళ ఇది ఓకే అవుతే మళ్ళీ వస్తాను మేడం అని. మంజుల మేడం వాళ్ళు ఒప్పుకున్నారు సార్. ఓకే, వాళ్ళ బెంగళూరులో ఉంటారు మేడం తన స్టార్, తను కూడా ఇక్కడ ఉన్నారు సార్, వాళ్ళు పెళ్లికని వచ్చారు. ప్లస్ వాళ్ళ సిస్టర్ ప్రోడక్ట్ వాడుతున్నారు, తను వచ్చారు. ప్లస్ ఎవరైతే శ్రవంతి మేడం కింద న్యూ ఐడి లాగిన్ అయిందో తన స్టార్ కంప్లీట్ అయింది సార్, అది కూడా కలిసింది మాకు సెలబ్రేషన్ కి. వచ్చాక సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వీడియో అస్సలం సార్. లోకలేనా తనది? ఎస్ సార్, లోకలే. మేడం వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారు సార్, మంజుల మేడం వాళ్ళంతా లోకలే.
అందరు కలిసి వచ్చారు సార్. ఏంటి అంటే ఆ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే సార్ టాబ్లెట్స్ సైడ్ ఎఫెక్ట్ చెప్తుంటే కొన్ని విషయాలు సార్ కూడా చెప్పారు సార్. ఆయన ఈ టాబ్లెట్ నుంచి ఇది సైడ్ ఎఫెక్ట్ ఇది అనేసి సార్ తో షేర్ చేసుకోవడం జరిగింది. హ్యాపీ అనిపించింది సార్. సడన్ గా అనుకున్నా కూడా మొత్తానికి మంచి సక్సెస్ అయింది సార్ అది. వాళ్ళకి ఇంకొకరికి షేర్ చేయాలి అనేటువంటి ఆసక్తి కలిగిందా? ఎస్ సార్ ఉంది. ఆ సార్ కూడా ముందేంటి అంటే శ్రవంతి మేడం చెప్పినందుకు ప్రోడక్ట్ తీసుకొని వాళ్ళ మమ్మీకి రిజల్ట్ వచ్చినందుకు లాగిన్ అయ్యారు. ఇంకా సార్ క్లారిటీ ఇచ్చాక ఇంకా ఖచ్చితంగా నెక్స్ట్ ర్యాంక్ మీద ఫోకస్ చేయాలన్న ఆలోచన వచ్చింది సార్ తనకి. మీరు చిన్న హెల్ప్ చేయాల్సింది ఏంటంటే GSM కి టైం తీసుకోవాలి. ఓకే సార్. మీరు కొన్ని GSMలు దగ్గరుండి గమనించాలి. ఓకే సార్. అది చేయండి. తద్వారా మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఒకటి ఫైనల్ గా మీకు రిజల్ట్ బెస్ట్ గా రావాలి అని అంటే ఆ యొక్క ల్యాప్టాప్ ప్రాసెస్, ఓకేనా మేడం? ప్రాసెస్ ఎంట పడితే పీవీ మనల్ని ఫాలో అవుతుంది, మనం పీవీని ఫాలో అవుతుంది, ప్రాసెస్ ని ఫాలో అవ్వాలి. ఓకే కళ్యాణ్ గారు, మీకు ఎట్లా అనిపించింది? సార్ మొన్న గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ అసలు యాక్చువల్లీ చాలా హ్యాపీ అనిపించింది సార్. నార్మల్ గా అయితే మేము బయట వేరే పని మీద ఏమైనా వస్తే చాలా ఇబ్బంది పడుతుండే. అసలు నేను ఇప్పుడు కూడా స్టూడెంట్స్ కి అదే చెప్తున్నా, మేము అక్కడికి వెళ్ళామే కానీ మమ్మల్ని అసలు చాలా బాగా చూసుకున్నారు. ఎక్కడ దొరకదు ఇది మాత్రం. మా వివాలో మాత్రం లాస్ట్ టైం మేము ట్రైన్ లో ఉండగా ఫుడ్ కి ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా అలాగే మా వివా మెంబర్ వచ్చి హెల్ప్ చేశారు. సో ఇప్పుడు కూడా 2 days ఆ మేడం వాళ్ళ హస్బెండ్ కి బాగోకపోయినా మాకు చాలా చేశారు అని చెప్పాను సార్. చాలా హ్యాపీగా అనిపించింది సార్. నిజంగా ఎక్కడ దొరకదు సార్ ఇలా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లా ఉండి ట్రీట్ చేయడం అనేది చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. కదా? ఎస్ సార్. గుడ్. సో డియర్ ఫ్రెండ్స్, ఇది మీకు ఈ సెలబ్రేషన్ అనేది ఒక చక్కటి వాతావరణాన్ని కల్పించడమే కాకుండా వాళ్ళ కష్టానికి వాళ్ళకి ముందు థ్యాంక్స్ చెప్పినట్టు మనం. ఏమండి, ఈ రోజుల్లో ఆరోగ్య సమాచారం వినడానికే కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు. బిలీవ్ చేసి ఒక 3000 పెట్టి తీసుకోవడం, దానికి థ్యాంక్స్. తీసుకోవడమే కాదు, ఇప్పుడు 12 మందికి ఒక 6గురికో సహాయం షేర్ చేయడం అనేది ఇంకెంత హెల్ప్ అన్నట్టు. అందుకనే ఆ సెలబ్రేషన్ ఒక వన్ ఆఫ్ ది థ్యాంక్స్ లాంటిది. ఓకే, థ్యాంక్ యూ సెరమనీ లాంటిది, రైట్? సో అక్కడ వాళ్ళకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతుంటుంది, నలుగురికి ముందుకెళ్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే అట్లే వెళ్ళేది, అంతే కదా? అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా కాదు, సెలబ్రిటీస్ ద్వారానే వెళ్ళేది. బాబు చెప్పు. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. సార్ అదే నేను ఇది షేర్ చేసుకోవాలనుకున్నాను సార్. లాస్ట్ టైం అదే ప్రోగ్రామ్ కి వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు చాలా లేట్ అయిపోయింది. లేట్ అయిపోయింది, వాళ్ళు లేడీస్ ఉన్నారు, ఫుడ్ కూడా అవ్వలేదు. అప్పుడు మా శెట్టి సారు ఫోన్ చేశారు, భోజనం చేసారా అని. ఆయనే ఫోన్ చేశాడు, భోజనం చేసి ఎక్కారా, భోజనం చేయకుండా ఎక్కారా, ట్రైన్ వచ్చింది అన్నా వెళ్ళిపోతున్నాం అంటే, సరే అయితే నేను పంపిస్తానులే అని అప్పుడు మేడం కి, అనిత మేడం కి ఫోన్ చేశారు. సార్ ఫోన్ చేశారు. సార్ ఫోన్ చేశారు. అక్కడ ఏంటంటే లేట్, అప్పటికే 1.5 లేట్ సార్, ట్రైన్ 1.5 లేట్. మేడం వాళ్ళ హస్బెండ్ పిల్లలు మా కోసం ఫుడ్ అంతా పట్టుకుని అదే స్టేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేసి, వాళ్ళ సార్ కూడా ఏం పర్వాలేదు సార్ ఉంటాము అని చాలా వేడి భోజనం పట్టుకొచ్చారు సార్. అదొకటి. నిన్న చాలా సూర్య సార్ కి ఫస్ట్ చాలా థ్యాంక్ యూ చెప్పాలి సార్. ఎందుకంటే మామూలుగా ఆయన ఎగ్జిక్యూటివే, పని ఉందని వెళ్ళిపోవచ్చు, గౌరవం సార్ వెళ్ళిపోవాలి అని కూడా వెళ్ళిపోవచ్చు ఆయన. బట్ ఆయన అస్సలు టీ తాగుతారా, టిఫిన్ తెమ్మంటారా, భోజనాలు కావాలా, వాటర్ ఉందా, నేను ఉండిపోతాను ఈవేళ, రేపు వెళ్తాను ఇంటికి, సెలవు పెట్టుకుంటాను అని దగ్గరుండి అన్ని శ్వేత మేడం గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిదండి. ఎందుకంటే ఫ్యామిలీ అంటే చాలా మంది ఉన్నారు సార్, బంధువులు ఉంటారు, వెళ్ళిపోతారా అని చూస్తారనుకుంటా నాకు తెలిసి. రేపు ప్రయాణమా ఎల్లుండి ప్రయాణం అని అడుగుతారు. మేడం మేము మీకు వీలైతే ఇంట్లో ఉండండి, లేకపోతే మన ఇంకొక ఇల్లు ఉంది అక్కడికి వెళ్ళండి ఉండండి. అక్కడ ఆల్రెడీ అక్కడ మళ్ళీ దిండ్లు, చేపలు, జెట్ కాయిల్ తో సహా అన్ని రెడీ పెట్టారు. ఈ మధ్యలో నారాశ్రీన్ సార్ మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి ఏదైనా ఇబ్బంది పడతాం మేము సార్, ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి కారులో దించి, మళ్ళీ ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి కారులో దించి, మళ్ళీ అక్కడి నుంచి
ఇక్కడ మళ్ళీ లావణ్య మేడం గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో మేడం సరే మీరు వెళ్ళి దించేయండి అంటే సరిపోతుందండి మామూలుగా అయితే. మేడం గారు కూడా వచ్చేవారు. ఇంకా వాళ్ళ అబ్బాయి అయితే సార్ సర్వీస్ నారా సార్ డబుల్ అండి వాళ్ళ అబ్బాయి. వాటర్ ఫస్ట్ వాటర్ ఇంకా వాటర్, టీలు, టిఫిన్లు అందరికి. ఇది నేను చూసింది మాత్రం లాస్ట్ 5 years నుంచి వేవాలో మాత్రమే చూసాను. చాలా ఆర్గనైజేషన్ లో ఉన్నాను కానీ ఎంత హార్డ్ కోర్ ఫ్యామిలీ రిలేషన్ మాత్రం పర్టికులర్ గా వేవా, పర్టికులర్ గా టీమ్ మండంలోనే దొరుకుతుందని నాకు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత మేడం గారు, సూర్య సారు, మాశెట్టి సారు, అనిత మేడం, లావణ్య మేడం, శ్రీని సార్, అందరికి వెరీ గుడ్, వెరీ థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. డిఫరెన్స్ ఇది మంచిగా మనం అంతా కూడా పర్ఫెక్ట్ గానే ఉంది, అంత పర్ఫెక్ట్ గానే ఉంది. కాకపోతే ఎటువంటి టెన్షన్ లేకుండా ఒకరొకరితోటి ఆప్యాయతలు పంచుకుంటూ ఈ యొక్క ఎడ్యుకేషన్ ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్ళండి. మీ గురించి కేరింగ్ తీసుకునే అద్భుతమైన ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. ఓకే, చూడండి ఆ ఎగ్జిక్యూటివ్స్ వచ్చినప్పుడు, ఆ టీం వచ్చినప్పుడు ఎంతగా వాళ్ళ టీము అందరూ అంటే కోటం గారి టీం అవ్వచ్చు కానీ కళ్యాణ్ గారికి సంబంధం లేకున్నా కూడా అందరినీ రిసీవ్ చేసుకోవడం అని. అనిత గారికి అసలు సంబంధమే లేదు, మాషెట్టి గారికి కాల్ చేశారు, సంబంధమే లేదు కదా. అది అది మన దగ్గర ఉన్నందుకు నాకు చాలా చాలా, అందుకని ఇప్పటికి ఇది నేను ఎన్నిసార్లు విన్నాను, మళ్ళీ మళ్ళీ చెప్పించుకుంటున్నాను. మొన్న నేను అనిత మేడం గారి వచ్చినప్పుడు తనకి 10 books తీసుకొచ్చి 9కేమో నేను లాటరీ వేశాను. ఆ పిల్లవాడిని తీయమని చెప్పాను, శారద మేడం వాళ్ళ అబ్బాయిని. కానీ ఒక మేడంకి, అనిత మేడంకి మాత్రం నీకు ఎటువంటి లాటరీ లేకుండా బుక్ ఇచ్చాను. ఎందుకనంటే సరే అది చెబితే ఏ కారణం చెప్పకుండా ఫ్యామిలీ వెళ్ళి అందరికి భోజనాలు అందించడం అనేది గ్రేట్. అది చాలా చాలా. లావణ్య మేడం, ఇదంతా నేమ్ లిస్ట్ జిఎస్ఎం అది గురించి సరే ఫైనల్ వర్డ్స్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ సెషన్ సార్. ఈరోజు యాక్సిడెంటల్లీ మనం కలుసుకున్నాం కానీ ఈరోజు చాలా విషయాలు తెలుసుకున్నాం సార్. మేడం ఒక్క నిమిషం, 1 సెకండ్. హాయ్ సునీల్, బాగున్నావా? సార్ నన్ను అడగట్లేదు చూడనుకున్నాను. సునీల్ నా మాట వినబడుతుందా? లేదు. చెప్పండి సార్. అదే మీరు ఇప్పుడు చెప్పిన టాపికే చెప్దాం అనుకుంటున్నా. అదే శారదా మేడంకి అప్పటికి బుక్ రాలేదంట. మేడం కూడా ఇక్కడే ఉన్నారు ఇప్పుడు. వాళ్ళ బాబు అది పట్టుకోవడం, తను అప్పటికి ప్రేయర్ అది చేస్తుంది. నాకు ఇప్పుడు మాషెట్టి గారు చెప్పిన తర్వాత అర్థమైంది ఆ టాపిక్. అది ఏంటంటే ఆ రోజు భలే, ఇప్పుడు 9 మందికి వచ్చింది కదా, 9 మందిలో శారదా మేడంకి రాలేదు. తనే వాళ్ళ బాబే తీసింది, రాలేదు. బట్ తన మనసులో మాత్రం చాలా బలంగా అయ్యో నాకు రావట్లేదు అనేది బాగా ఉందంట. అయితే లాస్ట్ లో ట్విస్ట్ ఏంటంటే ఆ పిల్లవాడు మాత్రం వెళ్ళమంటే వెళ్ళట్లేదు, నాకు ఆ బుక్ కావాల్సిందే అని ఏడుస్తున్నాడు. అప్పుడు పాపం లక్ష్మీ మేడం, చిన్న టీము లక్ష్మీ మేడం చూస్తూ ఉండలేక ఏం కాదు మేడం తీసుకోండి అని చెప్పి ఎలాగైతే ఆ బుక్ తను తీసుకెళ్ళిపోయాడు. సో లోపల బలంగా కోరుకుంటే, ఇందాక భావన గారు మీకు చెప్పాను కదా, భావన బలంగా ఉంటే ఎట్లయినా తన దగ్గరికి వచ్చేస్తుంది. ఆ పిల్లవాడి ద్వారా తన దగ్గరికి ఆ బుక్ వచ్చేసింది. ఇప్పుడు రోజు ఆ మేడం చదువుతున్నారు బుక్. ఎలా ఉందండి బుక్ శారద గారు? సార్ బుక్ చాలా బాగుంది సార్. నేను యాక్చువల్ గా అందులో మీరన్నట్టే వంటల గురించి ఏమన్నా ప్రస్తావన ఉంటదేమో అని అదే అనుకున్నాను. కానీ ఫస్ట్ బ్యాగ్ చదివినప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపించింది. 1 సగం బుక్ చదివినాను సార్ యాక్చువల్ గా 1 వరకు. ఇంకా లైట్ ఆఫ్ చేయి తొందర అంటే నాకు ఇంట్రెస్టింగ్ ఉంది యాక్చువల్ గా. బుక్ చాలా బాగుంది. అసలు నెక్స్ట్ ఏంటి అన్నది చాలా బాగుంది. నేను చదవడంతో పాటు ఆ సగం బుక్ అయిపోయే లోపు ఒక 5 members కి సజెస్ట్ కూడా చేస్తాను, బుక్ చదవండి అని చెప్పి. ఇంకా మా ఇంటికి స్టూడెంట్స్ వస్తే వాళ్ళకి సజెషన్ కూడా చేశాను, ఈ బుక్ మీరు చదవాలి కన్ఫామ్ గా అని చెప్పి. ఇంకా బుక్ ఎక్కడున్నా మా వన్య తీసుకొచ్చి ఇస్తున్నాడు, మమ్మీ చదువుతావా బుక్ అని. ఇంకా బెడ్ పక్కకే పెట్టాను సార్. నైట్ కన్ఫామ్ గా ఇది చదవాలి ఎక్కువసేపు అని పెట్టి చదివాను. కానీ బుక్ నిజంగా చాలా బాగుంది సార్. అది ఎవరైతే తీసుకున్నారో నిజంగా ఒక్కసారి స్టార్ట్ చేయండి అని నేనే వాళ్ళకి చెప్పాలనుకున్నాను. పెడతాం అక్కడ గాని
ఒక్కసారి చదవండి, ఫస్ట్ పేజ్ చదవండి, మీకే అది ఎలా వర్క్ అవుతుందో అన్నది ఆ బుక్ చదివితేనే అర్థమవుతుంది సార్. నిజంగా చాలా బాగుంది. నేను ఇద్దరికి కూడా సజెస్ట్ చేశాను, ఇంకిద్దరికి సజెస్ట్ చేశాను మొన్న ఊరికి వెళ్ళినప్పుడు బుక్ చదవండి ఎస్ అని. నేను కూడా ఈసారి నేను ఎక్కువ సార్లు చదివిన బుక్ ఏదైనా ఉందా అంటే అదే. అసలు నాకు బుక్ చదివితే నిద్ర వస్తుంది, కానీ మళ్ళీ మళ్ళీ సినిమా చూసినట్టుగా దాన్ని నేను చదివాను. అందులో జీరో లెవెల్కి కూడా వచ్చి మేడం ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది, ఒక ప్లజెంట్ గా అట్లా వెళ్ళిపోతున్నట్టు ఉంటది బుక్. ఒక చిన్న హోటల్ నుంచి ఒక హీరోయిజం ఎట్లా ఉంటుంది, ఒక పెద్ద దగ్గరికి ఎట్లా సక్సెస్ అయ్యాడు. గుడ్. గణేష్ గారు మీరు చదువుతున్నారా, అట్లా పెట్టారా నా గుర్తుగా? సార్ చదువుతున్నారా? లేదు సార్, నేను ఓపెన్ చేయలేదు. ఎందుకంటే ఈ మధ్యలో కొంచెం నేనే ఒక 20 రోజులు వేరే క్యాంప్ లో తిరుగుతున్నా సార్. నేను అప్పుడు వచ్చినప్పుడు చదువుతా సార్. మీ మీ దగ్గరనే ఉండాలి, వెహికల్లో ఉంచుకొని ఎక్కడో ఒక దగ్గర రిలాక్స్ అయినప్పుడు ఒక 2 లైన్లు చదవండి. ఓకే. చూడండి ఓపెన్ చేయలేదు అంటున్నారు. కరెక్ట్ చెప్పారు. ఈసారి మాత్రం కంటిన్యూ చేయండి, సరేనా? ఓకే సార్. మీరు చెబితే ఇంకా ఎక్కువ దానికి పవర్ వస్తుంది. ఓకే. టీచర్ చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి చాలా ఉంటుంది, దాంట్లో ఏమేమి ఉన్నాయి. బాగున్నావా సునీల్? సునీల్ ఇంకా మేడం ప్లీజ్ కంటిన్యూ. ఈరోజు చాలా బాగుంది సార్ సెషన్ అయితే. డ్రీమ్ దగ్గర స్టార్ట్ అయ్యి నాకు ఇష్టమైంది ఏమైనా ఉందా అంటే డ్రీమ్ సార్, డ్రీమింగ్. అది చాలా ఆలోచింపజేసింది సార్ ఈరోజు. ఎలా అంటే వేరే వాళ్ళు చూసి వీళ్ళు ఇది అవుతుందా అనే అంత అలా ఉండాలి డ్రీమింగ్ అనేది చెప్పారు సార్ ఆ వీడియోలో. స్థితిగతులు మారాలంటే డ్రీమే కలగనాలనేది ఉంది సార్. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ అనేది శాపం కాకూడదు అనేది రాస్తున్నాను సార్. ఐఏపీ అనేది అసలు వండర్ సార్. ఇది ఎప్పుడైనా సరే ఐఏపీ అంటే ఇంకా కొత్తవి ఇంకా అని అనుకుంటూ అసలు ఎప్పుడు కొత్త విధానమే సార్ ఇది చెప్పడంలో. ఇంట్రెస్ట్ అఫర్మేషన్స్ ప్రాక్టీస్ సార్. ఎవరు నెరవేర్చుకుంటారంటే భావన శక్తి ఉన్న వాళ్ళే నెరవేర్చుకుంటారని చెప్పడం జరిగింది సార్. ఇంకా మనం ఎంత ఇంట్రెస్ట్ గా ఉన్నాం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఆ లక్ష్యం మీద ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చేరువవుతారు సార్. ఒక విషయం చెప్పారు సార్ మీరు, అంటే ఆ టీచర్ ఆ విధంగా చెప్పి మన ఆసక్తి ఉన్న వాళ్ళే టీమ్ లో ఆసక్తిని పెంచగలరు. ఇప్పుడు జూమ్ లింక్ పెట్టగానే ఎవరు చూసుకొని ఎవరు ఏంటనే నేను అనుకున్నాను సార్. వాళ్ళకి మీటింగ్ రావాలనే ఆసక్తి నేను ఎంత పెంచుతున్నాను అనేది రాసుకున్నాను సార్. వెరీ గుడ్. కాల్ చేయకుండానే వాళ్ళు వచ్చేంత ఆసక్తిని పెంచుతున్నానా అనేది అది సార్. బాగా చెప్పారు. అది అది చాలా ముఖ్యం అండి. తనకు ఇప్పుడు పిల్లవాడు చిన్నప్పుడు తనకు తనే లేచి స్కూల్కి మమ్మీ టైం అవుతుంది అని అంటే అబ్బాయి ఎంత సంతోషపడతాం, ఎంత మార్పు వచ్చిందని. అట్లా మీరు అన్నట్టు డబ్బులు ఇవ్వకపోయినా కానీ టైం ఇవ్వడంలో ఏముంది అంటే వాళ్ళకి టైం అంటే వాళ్ళు తీసుకోవడంలో వీళ్ళ దగ్గర మన దగ్గర శ్రద్ధ లేకపోవడమే అనేది, ఆసక్తి లేకపోవడం అనేది అంతే. కాకపోతే ఒక 10లో 2 ఫెయిల్ అవుతారు, కానీ 8 మంది క్లోజ్ గా ఉన్న వాళ్ళు ఎందుకు ఇవ్వరు? అలాగే అందరికీ తెలియజేయాలన్న ఆసక్తి పెంచడమే మన లక్ష్యం సార్. వాళ్ళకి మనం థ్యాంక్ యూ మీట్ చేసినప్పుడు ఇది అందరికీ అవసరం అనే భావన కలిగించడము, ఇది ఇంత మంచిది మనం ఎందుకు తెలియజేయకూడదు అనేది కలిగించడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అఫర్మేషన్స్ ఇది దృష్టి పెడితే ఇంకా దేవుడే దిగొస్తారు అన్నట్టుగా నిజమే సార్. అది దృష్టి పెడితే ఇంకా దానికి సంబంధించిన అన్ని కూడా మనకు హ్యాండ్స్ తోడవుతూ ఉంటాయి సార్. మీటింగ్స్ అయినా మాటలైనా టీమ్ సపోర్ట్ అయినా అన్ని జరుగుతూనే ఉంటాయి సార్. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టీస్, అభ్యాసం. ఏమీ లేదు సార్, 25 స్టార్స్ కోసం అభ్యాసం చేస్తే చాలు సార్. ఇంకా అంతా అన్ని జరిగిపోతూనే ఉంటాయి. ఇంకా అసలు ఇన్కమ్ అనేది ఆగదు. ఈ వర్క్ కల్చర్ ని అభ్యాసం చేస్తే సరిపోద్ది. అంటే ఈ వర్క్ లో ఇప్పుడు ఇగో ఈ విధంగా రావడం, నోట్ చేసుకోవడం, పని చేసుకుంటూనే వినడము, నేమ్ లిస్ట్ రాయించడము, ఈ వర్క్ కల్చర్ లో అభ్యాసం చేస్తే అయిపోతుంది ఖచ్చితంగా. అంతే సార్. అవి కన్సిస్టెంట్స్ గా రావాలి అనుకుంటే అంత వర్కింగ్ పార్ట్నర్స్ 25 రావాలంటే ఇంకా అది వీడియో ఆన్ చేసుకోవాలి, రాసుకోవాలి, నేర్చుకోవాలి, మార్చుకోవాలి.
ఇంకా అంతే ప్రాక్టీస్ చేయాలి. చేస్తే 100% అది సాధించలేనిది ఏమీ లేదు సార్. ఇప్పుడు శారద మేడం వాళ్ళ అబ్బాయిది అన్నట్టుగా నిజమే సార్ అది. ఏ రూపంలో అవును కరెక్ట్, మీకు బాగా ఇది కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది మీరు కూడా కొన్ని కొన్ని లైవ్ అనుభవాలు అనేది పొందారు కాబట్టి మనం తప్పిస్తే ఏదో ఒక రూపంలో మన దగ్గరికి అది వచ్చేస్తుంది. ఫోన్ కాల్ రూపంలో అది తపన చెందుతున్నప్పుడు ఫోన్ కాల్ అన్నీ వస్తుంది సార్ మీ నుంచి. అది ఎట్లా ట్విస్ట్ ఎట్లా ఎదుర్కోవాలనుకుంటే వాయిస్ రికార్డ్ అయినా లేదంటే ఫోన్ కాల్ అయినా ఏదైనా ఒకటి మాకు తోడైతుంది సార్ అది. నేచర్ ఆల్వేస్ ఎప్పుడు కనెక్షన్ తీసుకుంటారా అని చూస్తుంటది మంజుల మేడం. ఏం చేస్తుంటది అంటే, అరే వీళ్ళే అసలు ఆన్ చేసుకోవట్లేదు, నా సిగ్నల్స్ అయితే రెడీగానే ఉన్నాయి అంటుంటది అనమాట నేచర్. ఇది ఇండస్ట్రీ బ్యూటీ ఏంటి సార్? ఇప్పుడు మీరు అన్నారు కదా సార్ 250 అవ్వాలంటే నా ఉన్న కస్టమర్స్ నా నేమ్ లిస్ట్ లో ఎవరిని స్టార్ట్ చేయాలని ఆలోచిస్తే అయిపోతుంది అంతే సింపుల్ గా. ఆ 250 ఎవరికి ఇప్పించాలని ఆలోచిస్తే, మన ర్యాంక్ ఎవరికి ఇప్పించాలని ఆలోచిస్తే ఇంకా అంత డోర్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి సార్. నెక్స్ట్ వచ్చేసి ఇది నేమ్ లిస్ట్ అనేది నెవర్ ఎండ్ సార్. అసలు ఆలోచిస్తే మీరు అన్న మాట సార్, ఇది వెల్నెస్ సమాచారం తెలియని వాళ్ళు నా ఫ్యామిలీలో కానీ బంధువుల్లో కానీ రిలేషన్ లో కానీ పక్కన వాళ్ళు కానీ ఎక్కడైనా మన తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, హైపర్ సైకాట్రీ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఒక్కసారి ఆలోచించుకుంటే మళ్ళీ దాన్ని మీరు జడ్జిమెంట్ చేయొద్దని చెప్పారు సార్. అది లోపల ఇంట్యూషన్ ఏదైతే చెప్పిందో జస్ట్ దాన్ని ఫాలో ఇట్ చేస్తే గనక అసలు ఓవర్ది వాళ్ళ నేమ్ లిస్ట్ చెప్పడానికే సమయం సరిపోదు సార్. అసలు సరిపోదు, వాళ్ళు ప్రజెంటేటర్ గా మారిన సమయం సరిపోదు. ఈ రూమ్ నుంచి పక్క రూమ్కి వెళ్ళడానికి కూడా టైం ఉండదు. నేను చెప్తున్నాను అంతుంది. నేను ఏది ఉట్టి మోటివేషన్ గురించి చెప్పను, నా ఇమాజినేషన్కి అందితేనే చెప్తా. మీరు అంత బిజీ అయిపోతారు, అంత బిజీ అవుతారు. ప్లీజ్ థ్యాంక్ యూ అనేది పెదాల మీద ఎప్పుడు. ఇప్పుడు నేను నేమ్ లిస్ట్ లేదనుకోండి సార్, లేకపోతే కొంతమంది రిలేషన్స్ అన్ని కట్ అవుతుంటాయి, కొంచెం లో కేటగిరీలు ఉంటారు, వాళ్ళు చేరుకొని అనుకుంటుంటారు. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు ఎంతో అంత కస్టమర్ తీసుకున్న వాళ్ళు 250 అంటే ఒక 10-15 వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళే ఉంటారు. ప్లీజ్ అండి నేను చేసుకుంటున్నా అండి, ఇదే నేను కెరియర్ పెట్టుకొని చేసుకుంటున్నాను, మీ పరిచయాలు నాకు హెల్ప్ అవుతాయి అని చెప్పి కొంచెం వాళ్ళు ప్లీజ్ అని అడగగలిగితే అక్కడ నెట్వర్క్ కూడా ఓపెన్ చేయొచ్చు సార్. మేడం నేను ఇచ్చిన సమాచారం నచ్చినా ప్లీజ్ చేయొచ్చు. ఇది వేరే వాళ్ళకి చెప్పడం అంటే నేను తర్వాత తీసుకుంటానులే అంటారు అందరూ. ఓకే తర్వాత తీసుకుందరు కానీ మీ వాళ్ళకి చెప్పే అవకాశం నాకు ఇవ్వండి. నేను కెరియర్గా పెట్టుకున్నాను ప్లీజ్, అంతే. తీసుకున్నందుకు థ్యాంక్ యూ. ఒకసారి దీనికి వెల్నెస్గా అవగాహన కల్పిస్తున్నారు, ఓకే. అది మీ యొక్క పర్సన్స్కి చెప్పే అవకాశాన్ని ఇవ్వండి అంతే. ప్లీజ్ అనేది కస్టమర్లైనా ప్లీజే, వెల్నెస్ సమాచారాన్ని విన్న వాళ్ళైనా ప్లీజే. స్టార్ట్ చేయాలంటే మనము స్టార్స్ క్రియేషన్ చేయాలంటే నేమ్ లిస్ట్ లో హ్యాపీ కస్టమర్లు వెతికితే చాలు, క్రియేషన్ అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది అంతే. నేమ్ లిస్ట్ సిద్ధార్థ ఈ పని నేర్చుకోవాలి బాబు. మీరు బాగా వినండి. ఒక స్టార్ ఉన్నారు షాహినా గారు, స్టార్ పిల్లవాడు, పెళ్లి కూడా కాలేదు. తను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగం చేసేవాడు. ఇప్పుడు హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చి ఎక్కడో కాకినాడకు వెళ్ళి ఇప్పుడు ఉద్యోగం కూడా చేయకూడదు అని చెప్పారు. హార్ట్కి సంబంధించింది, ఇంకా చనిపోతాడేమో అన్నంత వరకు జరిగింది. ఇప్పుడు బతికి బయటపడ్డాడు. ఇప్పుడు అతను ఉద్యోగం చేయడానికి లేదు. సీనియర్లు ఫోన్ చేసి 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 500 గురించి ఆలోచించమని ఎంత చేసినా కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు తన దగ్గర నుంచే కాల్ వచ్చింది. పని నేర్చుకొని ఉంటే ఉపయోగపడేదే కాదా చెప్పండి. రాజాలాగా ఇంట్లోంచి బయటికి కూడా వెళ్ళకుండా, ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టరు. నేను రాలేకపోతున్నాను అన్నాను. అందుకే నేను ఉదయాన్నే ఈ విషయం నాకు తర్వాత ఇందాక తెలిసింది. ఈరోజు ఉదయమే చెప్పాను నేను, ఆఫ్టర్ మెడిటేషన్ కదా ఆఫ్టర్ మెడిటేషనే చెప్పాను. ఏమని, ఏదైనా ఒక పని నేర్చుకొని ఉండండి అంటే మన దాంట్లో ఇప్పుడు ఏదైనా ఒక దాంట్లో ఇప్పుడు వివాలో మీరు పని నేర్చుకొని ఉండండి. ఇందులోనూ డిజిటల్ వర్క్ కాబట్టి మీరు ఇది నేర్చుకొని ఉండడం వల్ల భవిష్యత్తులో మీకు ఎంతైనా కానీ చాలా ఉపయోగపడుతుంది. ఒక స్టార్ 1000 వరకు మీరు ప్రాసెస్ని ఫాలో అయితే పని నేర్చుకుంటారు. మంజుల గారు ఏమంటారు, రైటేనా డిజిటల్ వర్క్ నేర్చుకోవడం? ప్రాసెస్ ని ఫాలో అవుతే మనకి అంటే టీవీ అనేది కూడా ఆటోమేటిక్ వస్తుందని చెప్పారు కదా సార్.
ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళడం, వెళ్ళే సమాచారం అందిస్తూ వెళ్తూ ఉంటే మనకి మనం ఎవరిని ఫాలో అవ్వాలి? ప్రాసెస్ ని ఫాలో ప్రాసెస్ అవ్వాలి. పివి మనల్ని ఫాలో అవుతుంది. గుడ్. చెప్పండి. నేను అట్లా మధ్య మధ్యలో పడుతుంటానంటే ఏమనుకో, చెప్పండి. సార్ వండర్ఫుల్ సెషన్ సార్. ఈరోజు చాలా మెయిన్ గా మనకి ఎన్టీపీసీ అని చెప్పారు కదా సార్. సో ఎన్టీపీసీ అనేది అందరికి అది కామన్. మనకి మనం వర్క్ అనేది ఇంకా ఎన్టీపీసీ లోనే ఉంటుంది. సో అది మీరు ఎగ్జాంపుల్ గా చెప్పారు సార్. అది మన వెజిటేబుల్స్ అంటే మనం వండే విధానం క్వాలిటీగా ఎప్పటికప్పుడు కొత్తగా వండాలని ట్రై చేస్తుంటారు సార్. సో ఎన్టీపీసీ కూడా మనం మన వర్క్ లో కూడా కొంచెం క్వాలిటీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ క్వాలిటీ వర్క్ ని చూడాలి సార్ మనం. సారే ఒకసారి చెప్పినప్పుడు నేను దాన్ని బాగా కనెక్ట్ అయ్యాను. ఏమన్నాడంటే 25 సంవత్సరాల నా అనుభవంతో చెప్తున్నా, నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రను అధ్యయనం చేసి చెప్తున్నా, R3 తప్ప ఇంకోటి లేదని అన్నాడు. ఇప్పుడు నేను బెంగళూరులో విన్నా, అది గట్టిగా పట్టుకున్నాను. అంటే నేమ్ లిస్ట్ ప్రెజెంటేషన్ R3 అంటే అదే. ఇక అక్కడి నుంచి ఎప్పుడు కూడా దాన్ని వదిలిపెట్టలేదు. కాకపోతే దాంట్లో ఇంకెంత బాగా చేయాలి అనే దాని దగ్గర ఉంది. అంటే ఎప్పటికైనా అవే కూరగాయలు, దాంట్లోనే ఇంకా మనం ఎట్లా బాగా వండుకోవాలి అనేది. అట్లాగే ఇందులో కూడా ఆ 8 కోర్ స్టెప్స్ ని మనం ఇంకా బాగా ఎట్లా చేయాలి అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ ని కనుక మేడం మీరు నేర్చుకుంటే ఓకే. ఎవరైనా రాలేదు అని అంటే చూడండి, వాళ్ళకి ఇంకా దాని సమాచారం సరిగా కనెక్ట్ అవ్వలేదు, లేదా వాళ్ళకి అవసరం లేకపోవచ్చు, లేదా ఒకరు మాత్రం సూట్ అవ్వరు. ఎవరంటే అగ్రెసివ్ గా ఆలోచించే వాళ్ళు సూట్ అవ్వరు. పాజిటివ్ గా లేకపోతే అగ్రెసివ్ గా ఆలోచించే వాళ్ళు చిన్నదానికి ఎమ్మటే ఫీల్ అయ్యి షార్ట్ టెంపర్ గా ఉంటే అవతల మీద రాళ్ళేసి కొద్దిగా జరగకుండా తను తాను నిందించుకునేవాళ్ళు. పరనింద ఆత్మనింద, ఇది వీళ్ళు మాత్రం కొంచెం కష్టం ఇందులో. వాళ్ళని ఉద్ధరించే పని వేడి కూడా పెట్టుకోవద్దు, చాలా కష్టం. ఉంటే వేరే వాళ్ళ మీద కోపం చేయడం, లేకపోతే తన్ని తానే నిందించుకోవడం, నాకు అవ్వట్లేదు, ఏం అవ్వట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు అని చాలా తక్కువ చేసుకోవడం. ఈ రెండు పనికిరావు ఇందులో, అది మాత్రం పనికిరావు. అలా లేకుండా పాజిటివ్ ఉన్న వాళ్ళని ఎంత అయినా సరే, ఎన్ని రోజుల తర్వాత అయినా సరే ముందుకు తీసుకెళ్ళచ్చు, స్టార్ట్ అవుదాం చేయొచ్చు. అంతేనే లావణ్య మేడం, ఇదే కరెక్ట్. అంతేగాని కొన్ని రోజులకే అవ్వట్లేదని ఫీల్ అయిపోయి ఆ మేడం ఇంకా నన్ను పట్టించుకోవట్లేదు అక్కడ ఇలా అనుకోకూడదు. ఒకవేళ వాళ్ళు మనం పట్టించుకోకపోతే మనం వాళ్ళని పట్టించుకోవాలి, అంతే. ఓకే. సార్ జిఎస్ఎం కూడా చాలా డిఫరెంట్ గా సార్. ఈ మధ్యలో అంటే 2 వీక్స్ నుంచి సార్ జిఎస్ఎం లో చాలా డిస్కషన్ చేస్తున్నారు సార్. అంటే పూర్తి సమాచారము, ప్రాస్పెక్ట్ సమాచారము, కస్టమర్ సమాచారము అండ్ టీమ్ మెంబర్స్ ప్రతి ఒక్కటి ఒక వ్యాసం లాగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది సార్. అంటే ఇంకా మనకి ఎక్కడ మిస్టేక్ జరగదు సార్. జిఎస్ఎం అనేది ఒక చాలా బాగుంది సార్ ఆ విధంగా డిస్కషన్ చేయడం వల్ల. అది అందుకని అర్థవంతంగా చర్చించడం, అర్థమయ్యేలా చెప్పడం ఒక స్కిల్, అర్థవంతంగా చర్చించడం. సో అట్లా ఇప్పుడు నేను మిమ్మల్ని 500 చేయాలంటే మీరు స్టార్ అనుకోండి, 250 అనుకోండి. ఇక మీరు ఇప్పుడు నా సీనియర్ నాకు మిమ్మల్ని అప్పచెప్పాడు, ఇక అప్పుడు నేను ఒక పెన్ పేపర్ నోట్స్ తీసుకొని మొత్తం మిమ్మల్ని స్టడీ చేయాలి. మీ నెట్వర్క్ ఎలా ఉంది, ఓకే, మీకు వెల్నెస్ మీద ఎంత ఉంది, భావనా శక్తి ఎంత ఉంది, మీకు ఇన్కమ్ అవసరం ఎంత ఉంది, ఇవన్నీ చూసుకొని మీకు అసలుకి ఏదైనా బ్లాక్స్ ఉన్నాయా దీని మీద. డైరెక్ట్ సెల్లింగ్ అంటే వేరే వాళ్ళకి నేను పల్స్ కాఫీని 4 దగ్గర తీసుకెళ్తున్నానంటే ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటాను. నేను వెంటనే క్లియర్ చేస్తాను, చాలా పాజిటివ్ గా నేను మిమ్మల్ని తయారు చేసుకుంటాను. అప్పుడు నేను మీ దగ్గర ఏం చేసినా కానీ సక్సెస్ అవుతాను. కానీ అవన్నీ బ్లాక్స్ పెట్టుకుంటే నేను అవుతానా? లేదు. సో అది ప్రెజెంటేషన్స్ కూడా ఎట్లా ఉన్నాయి మేడం ఈ మధ్య, వీడియో ప్రెజెంటేషన్స్? సార్ ఎస్టర్డే ఒక ప్రెజెంటేషన్ మా డిగ్రీ ఫ్రెండ్ సార్, తను మధ్య మధ్యలో అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను సార్. తను ఇంకా ఖచ్చితంగా తీసుకుంటాను. ఐకేర్ తనకి రొమటో ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది సార్. ఐకేర్ తీసుకుంటాను, మీ దగ్గరనే తీసుకుంటా ఖచ్చితంగా అని చెప్పింది సార్ తను.
ఇప్పుడు కాలేజ్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా చేస్తుంది సార్ తను. అది ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. అంత వివరంగా చెప్పారా తనకి? ఎస్ సార్. ఆ వీడియోస్ కూడా ఉమ్. చూడమని పంపించాను సార్ ఫస్ట్ ఆ వీడియోస్. అంటే దగ్గర లేరా? వివరించలేదా? చెప్పాను సార్, ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఫస్ట్ వీడియోస్ చూడమని చెప్పాను సార్. వీడియోస్ చూసిన తర్వాత ఒక్క ఎక్స్ప్లెయిన్ నిమిషం, చేశాను. ఇది జూమ్ లో జరిగిందా? ఎస్ సార్, వీడియో కాల్. వీడియో కాల్ లో జరిగింది. రైట్ రైట్. సో మీరు గట్టిగా నిర్ణయం తీసుకున్నారా ల్యాప్టాప్ తీసుకోవాలని? తీసుకుంటాను సార్. మీకు అది అర్థమవుతుంది కదా, స్టెప్స్ మీకు ఎట్లా అడ్డుపడుతున్నాయి, మీరు ఫ్రీగా వెళ్ళలేకపోతున్నారు, అందరికి రీచ్ అవ్వలేకపోతున్నారు, రైట్? అంతేనా? షేర్ చేసి. ఓకే మేడం, లాస్ట్ పంచ్ మనది. ఒకసారి ప్రాసెస్ ని ఫాలో అవ్వడం అనేది మనం చేయాల్సింది. ఇక్కడ మనం ప్రాసెస్ ని ఫాలో అయితే పివి మనల్ని ఫాలో అవుతుంది. చూడండి, ఈరోజు మార్నింగ్ నన్ను చక్కగా ఇన్స్పైర్ చేసిన ఒక వీడియో, లాస్ట్ ఇది చూసి మనం సంపాదించే వేల కోట్ల కన్నా ఆ రోజు మా దగ్గర 10,000 లేదనే బాధే ఎక్కువ గుర్తుంటుంది. ఈ డబ్బనే చాలా విచిత్రమైంది. ఇట్స్ నథింగ్ బట్ అగైన్ ఇట్స్ ఎవ్రీథింగ్. మనం డబ్బు వెంట పరిగెడితే అది మనకన్నా వేగంగా పరిగెడుతుంది. అదే మనం డబ్బును వదిలేసి పరిగెడితే అదే డబ్బు మన వెంట పరిగెడుతూ వస్తుంది. ఆ రోజు నుంచి నేను పరిగెత్తడం ఆపలేదు. That's great, sir. Success ki mee definition? సక్సెస్ కి డెఫినేషన్స్ అంటూ ఏముండవు. మనం సక్సెస్ అయితే మనమే డెఫినేషన్ గా మారిపోతాం. ఈ రోజు నేను సంపాదించే వేల కోట్ల కన్నా ఆ రోజు మా దగ్గర 10,000 లేదనే బాధే ఎక్కువ గుర్తుంటుంది. ఈ డబ్బనే చాలా విచిత్రమైంది. ఇట్స్ నథింగ్ బట్ అగైన్ ఇట్స్ ఎవ్రీథింగ్. మనం డబ్బు వెంట పరిగెడితే అది మనకన్నా వేగంగా పరిగెడుతుంది. అదే మనం డబ్బును వదిలేసి పరిగెడితే అదే డబ్బు మన వెంట పరిగెడుతూ వస్తుంది. ఆ రోజు నుంచి నేను పరిగెత్తడం ఆపలేదు. That's great, sir. Success ki mee definition? సక్సెస్ కి డెఫినేషన్స్ అంటూ ఏముండవు. మనం సక్సెస్ అయితే మనమే డెఫినేషన్ గా మారిపోతాం. వెల్నెస్ సమాచారాన్ని ఎంతమందికి రోజు తీసుకెళ్తున్నాం అని ఒక్కటి చూస్తే సరిపోతుంది. ర్యాంక్ కానీ మీ నమ్మకం కానీ ఎవ్రీ వీక్ మిమ్మల్ని ఫాలో అయిపోతుంది. ఇది నేను నమ్మాను, మీరు కూడా ఇది ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ముందు చక్కగా వీడియోస్ ఆన్ చేసి మనకి ఎగ్జిక్యూటివ్స్ ఎంతగా మీ గురించి వాళ్ళు అంతగా ఓపిక్ గా విన్నారు. అందుకనే సీనియర్స్ మనం ఎప్పుడు కూడా థ్యాంక్స్ తెలియదు. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.